స్టార్ట్. ఓకే, జాగ్రత్త వినండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ మనం ఇప్పుడు DTMCQ స్టార్ట్ చేస్తున్నాం కదా. సో కొన్ని కొన్ని ఫామ్ నెంబర్స్ అలాంటివి ఉంటే అవి గుర్తుపెట్టుకోవాలి. తప్పదు. యాక్చువల్ గా చూసాను నేను, MCQs అన్ని బాగానే ఉన్నాయి. సో పెద్ద మరీ కష్టంగా అయితే ఏం లేవు. ఇందులో ఉన్న MCQs వరకు అయితే హ్యాపీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి చూద్దాం మనం ఫస్ట్. పర్ సెక్షన్ 115 JB, ఎవ్రీ ట్యాక్స్ పేయర్ మ్యాట్ ఎంత అని అడుగుతున్నాడు. మ్యాట్ ఎంత రేట్? మ్యాట్ రేట్ ఎంత? 15% అన్నా. సో రాసుకోండి అందరు 15%. ఓకేనా? ఫాస్ట్ గా అన్ని MCQs అన్ని థియరిటికల్ MCQs ఉన్నాయి. ఏం ప్రాబ్లమేటిక్ లేవు. ఒకటో రెండు ఉన్నాయి అంతే. ఫాస్ట్ గా అయిపోతుంది. గంటన్నర కరెక్ట్ కూర్చుంటే అయిపోతుంది. మ్యాట్ షల్ నాట్ అప్లై టు ఎనీ ఇన్కమ్. ఏ బిజినెసెస్ కి మ్యాట్ అప్లై కాదు. లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ కి మ్యాట్ అప్లై కాదు. ఓకేనా? మనం ఇందులో మ్యాట్ లో చదువుకున్నాం ఇది. ఓకేనా? సో లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి మ్యాట్ అప్లై కాదు. వీళ్ళకి క్యారోలో అలవాటు అనమాట. క్యారో ఇస్ నాట్ అప్లికేబుల్ టు బ్యాంకింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ అని. మీరు అది చూడగానే ఆ 3 స్పెషల్ కంపెనీస్ కదా అని తీసుకెళ్లి ఆల్ ది అబౌవ్ పెట్టికండి. లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ కి మాత్రమే మ్యాట్ అప్లై కాదు. జనరల్ ఇన్సూరెన్స్ కూడా కాదు, లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ కి మాత్రమే. ఓకేనా? సో జాగ్రత్త చూసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వడం ఛాన్స్ ఉన్నాయి. స్టార్ మార్క్ పెట్టుకోండి MCQ. తర్వాత 115 JBలో నెట్ ప్రాఫిట్ అంటే ఏంటి? అరే బుక్స్ ప్రకారం నెట్ ప్రాఫిట్ కదరా. నెట్ ప్రాఫిట్ అంటే దాంతోనే కదా స్టార్ట్ అవుతుంది. బుక్ ప్రాఫిట్ తోనే కదా స్టార్ట్ అవుతుంది ఫస్ట్. బుక్స్ ప్రకారం అంటే షెడ్యూల్ 3 ప్రకారమే కదరా P&L బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాం మనం. అంతేనా కదా? సో షెడ్యూల్ 3. ఎవ్రీ కంపెనీ మ్యాట్ ఏ ఫామ్ లో నింపాలి బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్? 29B అనుకుంటా. చూడండి ఒకసారి. ఎంత ఉంది? 29B అయినా అది గుర్తుపెట్టుకోవాలి. ఫామ్ నెంబర్స్ అవి స్టార్ మార్క్ పెట్టుకోండి. MCQ ఒకటి. ఓకేనా? నువ్వెందుకు అంటున్నావు జస్ట్? నీకు కాదు, నువ్వు DTA ఏం లేదు, MCQs ఏమంటే. తర్వాత వినండి ఒకసారి. 115 JBలో నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏది రెడ్యూస్ చేస్తారు? మీకు గుర్తుంది లాస్ట్ స్టెప్ లో నెట్ ఆఫ్ డిప్రిసియేషన్ మైనస్ చేస్తామా? బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లో అసలు లేకపోతే విచ్ ఎవర్ ఇస్ లోవరా? విచ్ ఎవర్ ఇస్ లోవరే మైనస్ చేస్తాం. సో ఆన్సర్ ఏమవుతుందా? సి అవుతుంది. ఓకేనా? క్లియర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డ్యూ? అదే 92E అంటే మీకు గుర్తుందా? అక్కడ ఏమడుగుతున్నాడంటే డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 3 కేసెస్ ఉంటాయి. నార్మల్ గా అయితే 31st జూలై. ట్యాక్స్ ఆడిట్ కేసెస్ అయితే 31st అక్టోబర్. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఉంటే 30th నవంబర్. సో ఇది ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ కేసు 92E అంటే. సో ఆన్సర్ ఏమవుతురా? November 30. చెక్ చేసుకోండి. ఏది రిటర్న్ డ్యూ డేట్ తర్వాత కూడా క్యారీ ఫార్వర్డ్ అరే మామూలుగా లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చా? చేయకూడదు. అన్అబ్జార్బ్ డిప్రిసియేషన్ మాత్రం డ్యూ డేట్ అన్న తర్వాత రిటర్న్ ఫైల్ చేసినా కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అని చదివాం మనం. ఓకేనా? సో అన్అబ్జార్బ్ డిప్రిసియేషన్ రిటర్న్ డ్యూ డేట్ తర్వాత వేసినా కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. అది కూడా గుర్తుందా? మర్చిపోవద్దు. ఓకేనా? అక్కడ పక్కన రాసేసుకోండి. అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని కూడా రాసుకోండి. అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ దానికి వెళ్తాం. రిటర్న్ 139(5) లో ఏ రిటర్న్స్ రివైజ్ చేయొచ్చు? అదే నార్మల్ రిటర్న్ రివైజ్ చేయొచ్చు, లేట్ రిటర్న్ రివైజ్ చేయొచ్చు, రివైజ్ రిటర్న్ కూడా రివైజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతురా? 1, 4, 5 ఆల్ ది అబౌవ్. 1 ఏమో నార్మల్ రిటర్న్, 4 ఏమో లేట్ రిటర్న్, 5 ఏమో రివైజ్ రిటర్న్. ఎన్నిసార్లు రివిజన్ చేయొచ్చురా? ఎన్నిసార్లు అయినా చేయొచ్చు రివిజన్. ఎప్పుడు మిమ్మల్ని ఆపడం లేదు. రివిజన్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంట్రా? 31st డిసెంబర్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. లేట్ రిటర్న్ కూడా అదే. లేట్ రిటర్న్ కి అదే, బిలేటెడ్ రిటర్న్ కూడా అదే. బిలేటెడ్ రిటర్న్ కి అదే, రివైజ్ రిటర్న్ కూడా అదే. ఓకేనా? మర్చిపోద్దు. నెక్స్ట్, స్క్రూటినీ అసెస్మెంట్ సెక్షన్ నెంబర్ ఎంత? 143(3). 144 బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్. 143(3) స్క్రూటినీ అసెస్మెంట్. ఓకేనా? సో 143(3) స్క్రూటినీ అసెస్మెంట్ అవుతుంది. ఓకే. 144(4) ఏమవుద్దురా? నేను ఇక్కడ రాసేస్తాను. ఇది నేను అలా పంపించేస్తాను. మీరు తర్వాత ఒకవేళ ఇప్పుడు ఎవరి దగ్గరైనా లేకపోయినా తర్వాత రాసుకోవచ్చు. 144(4) ఏమవుద్ది? బెస్ట్ BJA అని రాసేస్తుంది. ఓకేనా? 143(3) ఓకే. ఇదేంట్రా ఇది? బిలేటెడ్ రిటర్న్. ఇదేంట్రా ఇది? రివైజ్ రిటర్న్. ఇదేంట్రా ఇది? నార్మల్ రిటర్న్. అంతేనా? నెక్స్ట్, అడ్వాన్స్ ట్యాక్స్. అడ్వాన్స్ ఒకవేళ ఎక్కువ ట్యాక్స్ కట్టేస్తే రీఫండ్ వస్తుంది కదా మనం రిటర్న్ ఫైల్ చేశాక. రీఫండ్ మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుందా? 0.5% per month. 0.5% per month. అందరూ ఒకసారి ఫాస్ట్ గా DT కాన్సెప్ట్ బుక్ ఒకటి ఓపెన్ చేసి ఉంచారా ప్లీజ్ నా కోసం? కాన్సెప్ట్ బుక్ ఓపెన్ చేసి అందరూ అడ్వాన్స్ ట్యాక్స్ లో లాస్ట్ లో 234ABCD అవి ఉన్నాయి కదా, ఓపెన్ చేయండి ఒకసారి. అందులో F అనుకుంటా. ఒకసారి FM ఫీజ్ అనుకుంటా, E అనుకుంటా. చూడండి, ఈయో జియో. కాన్సెప్ట్ బుక్ ఓపెన్ చేయాలి అందరూ. ఈవెన్ స్టార్ట్ అయిందా? ఏసి కావాల్సింది ఉందా?
ఎక్కడుంది ఇంట్రెస్ట్ ఆన్ రీఫండ్ అని ఉంటుంది చూడరా. డియా, డి ఫర్ ఢిల్లీ. 234 డి చెక్ చేసుకుని 0.5% పర్ మంత్ అని ఉంటుంది. ఓకేనా అందరికి? క్లియరా? నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను. ఆ తర్వాత 234 డి అని రాస్తున్నాను ఇక్కడ. ఓకే, ఎనీ మిస్టేక్ క్లియర్ గా ఫేస్ మీద కనిపించే మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకోవచ్చు కదరా. సెక్షన్ 154 చెప్పింది. ఓకేనా, అసెస్మెంట్ లో ఉంటది. సో సెక్షన్ 154 రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే, 154 లో రెక్టిఫికేషన్ చేసుకోవడానికి ఎన్ని మంత్స్ లోపల రెక్టిఫికేషన్ చేసుకోవాలి? 6 మంత్స్ రే. ఏ రోజైతే మీరు అప్లికేషన్ పెట్టారో సరే పలానా తప్పు ఉందని ఆ మంత్ ఎండింగ్ నుంచి 6 మంత్స్ లోపల రెక్టిఫికేషన్ చేస్తారు. చెక్ చేయండి ఒకసారి. సరిపోయిందా? గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ అసెస్మెంట్ లో చదువుకున్నవి. మనమేమో ఇప్పుడు అసెస్మెంట్ చాయిస్, సో ఎంసీక్యూస్ అయినా చదువుకోండి శుభ్రంగా. ఓకేనా? నెక్స్ట్, ఎపీల్ ఏ ఫామ్ లో ఫైల్ చేయాలి? 35 ఏదో ఉంటే చూడరా. ఎపీల్ ఫామ్ నెంబర్ ఎంతరా? అది గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. ఇప్పటికి 2 ఫామ్స్ గుర్తుపెట్టుకున్నాం మనం. ఒకటి 29B ఇందాకలా మ్యాట్ కి. ఓకేనా? ఇప్పుడు ఇంకో ఫామ్ నెంబర్. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. ఈ స్టార్ మార్క్ పెడుతున్నాను, ఇది ఒకటి ఎంసీక్యూ. ఈ ఎంసీక్యూ ఒకటి స్టార్ మార్క్ పెడుతున్నాను. స్టార్ మార్క్ ఇటు సైడ్ పెడుతున్నాను. స్టార్ మార్క్, స్టార్ మార్క్, స్టార్ మార్క్. అందరికి ఓకే కదా? నెక్స్ట్ దానికి వెళ్తున్నాను. జాయింట్ కమిషనర్ ఇన్ అపిలేట్ అథారిటీ. ఫస్ట్ ఉండేదే జాయింట్ కమిషనర్ ఆఫ్ అపీల్స్ రా. తర్వాత కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ అపీల్స్, తర్వాత ఐటీఏటీ, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీం కోర్టు. చదువుకున్నారు కదా, అపీల్స్ మాత్రం చదవమన్నారు. మీకు దండం పెడతాను, అది చదవకపోతే నేనేం చేయలేను. సో ఆన్సర్ ఏమవుతారా? ఫస్ట్ అపిలేట్ అథారిటీ, జాయింట్ కమిషనర్. అదే ఇంపార్టెంట్ రే అపీల్స్. ప్లీజ్ చాయిస్ వదలొద్దు ఎవడు. ప్రొవిజన్స్, అడ్వాన్స్ రూలింగ్ ప్రొవిజన్స్ ఏ సెక్షన్స్ లో ఉన్నాయి? అరే ఈ సెక్షన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలరా. స్టార్ మార్క్ పెడుతున్నాను. 245N నుంచి 245V వరకు ఉంటాయి. చెక్ చేయండి ఒకసారి. సరిపోయిందా? గుర్తుపెట్టుకోవాలి సెక్షన్ నెంబర్స్. ప్రెస్సింగ్ ఆఫీసర్ మెమరాండమ్ ఆఫ్ క్రాస్ అబ్జెక్షన్స్ మీకు గుర్తుంటే నేను చెప్తాను, ఆగండి. ఇప్పుడు ఎవడైనా మీ మీద ఏదైనా ఫైల్ చేశాడు అనుకోండి, అంటే ఐ మీన్ డిపార్ట్మెంట్ మీ మీద ఏదైనా కేసు ఫైల్ చేసినా, లేకపోతే మీరు అప్పీల్కి వెళ్ళినా పార్టీకి క్రాస్ అబ్జెక్షన్స్ ఫైల్ చేయడానికి టైం ఇస్తారు. మా తప్పు కాదు, మేము ఇలా చేసామని వాళ్ళు చెప్తారు. ఈ క్రాస్ అబ్జెక్షన్స్ ఫైల్ చేయడానికి ఫామ్ నెంబర్ 36A 45 days లోపల ఫైల్ చేయాలి. 30యా? సారీ 30 days అని చెక్ చేయండి ఒకసారి. 30 days ఒకసారి ఎపీల్స్ ఓపెన్ చేయండి ఒకసారి. ఎపీల్స్ లో ఉంటుంది మన క్రాస్ అబ్జెక్షన్ పాయింట్. పేజ్ నెంబర్ చెప్పరా ఒకసారి నాకు. పేజ్ నెంబర్ 226 ఒకసారి చెక్ చేసుకోండి. 30 days అంట. ఒకసారి చెక్ చేయండి. 45 days అంట, 30 days. మెమరాండమ్ ఆఫ్ క్రాస్ అబ్జెక్షన్స్ అంటే ఏంటి? ఒక పార్టీ ఎప్పీల్కి వచ్చినప్పుడు అవతల పార్టీకి ఛాన్స్ ఇస్తారు, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అని. ఓకేనా? సో స్టార్ మార్క్ పెడుతున్నాను. నెక్స్ట్ 17 పాయింట్. వేర్ రివిజన్ అండర్ సెక్షన్ 264 has been initiated by the SSC. అరే రివిజన్ మీకు గుర్తుంటే 263, 264 రెండు ఏంటో చెప్తాను. బాక్స్ ఓపెన్ చేయండి, పక్క పేజ్ లో ఉంటుంది బాక్స్. 263 ఏంటంటే ఇన్కస్ట్ ఆఫ్ రెవెన్యూకి అగేన్స్ట్ గా, అంటే డిపార్ట్మెంట్ ఏదైనా డబ్బులు కోల్పోతుంది అని అనిపించినప్పుడు, గవర్నమెంట్ కి డబ్బులు కోల్పోతుంది అని అనిపించినప్పుడు 263. 264 ఏంటంటే ఎస్ఎస్సీకి ఫేవరబుల్ గా ఉండడానికి ఎస్ఎస్సీ కేసు పెట్టి, ఎస్ఎస్సీ అప్పీల్కి వెళ్ళలేదు అనుకోండి, అదర్ ఆప్షన్ 264 అనమాట. 264కి వెళ్ళడానికి ఛాన్స్ ఎంతంటే 1 year టైం ఉంటుంది. ఓకేనా? మీకు ఎప్పుడైతే ఆర్డర్ కమ్యూనికేట్ చేశారో అక్కడికి 1 year లోపల మీరు ఏం చేయాలి? రివిజన్ కోసం అప్లై చేసుకోవాలి. సో ఆన్సర్ 1 year అవుతుంది. చెక్ చేయండి. 17 ఇక్కడ మీకు డిఫరెన్సెస్ ఉంటాయి. కింద సెకండ్ పాయింట్ లోనో థర్డ్ పాయింట్ లోనో పెట్టి ఉంటుంది 1 year అని. చెక్ చేసుకోండి. అరే ఇంపార్టెంట్, ప్లీజ్ దయచేసి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ, నేను ఎప్పీల్స్ ఎవడో వదలకండి. అసెస్మెంట్ కూడా కాదు, ఎప్పీల్స్ అంటున్నాను నేను. ఓకేనా? నెక్స్ట్, ప్రాసిక్యూషన్ can be launched and taxpayer can be punished if he commits without willful failure to produce the documents. They produce the documents and then 142(1). చెక్ చేయండి ఒకసారి. అది స్టార్ మార్క్ పెడుతున్నా. అందరు 142(1) ఓపెన్ చేయండి ఫాస్ట్ గా. 142(1) ఏంటంటే రిటర్న్ ఫైల్ చేయలేదు అనుకోండి, మీరు డ్యూ డేట్ కల్లా వాళ్ళు ఏం చేస్తారంటే మీకు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి అని అడుగుతారు అనమాట. సబ్మిట్ చేయకపోతే మీ మీద ప్రాసిక్యూషన్ లాంచ్ చేయొచ్చు, అంటే జైలుకి పంపించవచ్చు మిమ్మల్ని కావాలని అనుకో, పెనాల్టీస్ లాంటివి వేయచ్చు. 142(1) అసెస్మెంట్ లో ఓపెన్ చేయాలి ఒకసారి అందరూ. పేజ్ నెంబర్ చెప్తారా నాకు? ఎంత? 211 అంటే ఒకసారి చెక్ చేసుకోండి. కింద చిన్న పాయింట్ ఉంటుంది అనుకుంటా, బుక్స్ సబ్మిట్ చేయాలని ఉందా, ఆ పాయింట్. ఓకే, అసెట్స్ అండ్ లయబిలిటీస్ డీటెయిల్స్ కూడా అడుగుతారని ఏదో ఉంటుంది చూడండి ఒకసారి, అదే కదా. నెక్స్ట్, పాన్ నెంబర్ సబ్మిట్ చేయకపోతే పెనాల్టీస్ ఎందులో పడతాయి? 272B. మీరు పక్కనే పాన్ నెంబర్ ముందు పేజ్ వెనక పేజ్, ముందు పేజ్ అనుకుంటా, పాన్ నెంబర్స్ ఒక 5-6 పెనాల్టీ బాక్స్ ఉంటుంది. అన్నిట్లో 272B సబ్ సెక్షన్ ఎంత ఉంటుంది? అన్నిటికీ 10,000 ఉంటుంది మాక్సిమం పెనాల్టీ కూడా. ఒకసారి చెక్ చేయండి. పేజ్ నెంబర్ ఎంత చూడండి. 204 ఓపెన్ చేయండి ఒకసారి అందరూ ఫాస్ట్ గా. ఉందా?
272B అని ఒక 5 పెనాల్టీలు ఉంటాయి చూడండి. మాక్సిమం 10,000 ఉంటుంది అన్నిటికీ. ఓకేనా? సెక్షన్ నెంబర్స్ ఏవేవి ఉన్నాయో నేను స్టార్ మార్కెట్ పెడుతున్నాను. ఈ పీడిఎఫ్ పెట్టేస్తాను మీకు తర్వాత. ఓకేనా? మీరు తర్వాత రాయిపోయిన పర్వాలేదు. నెక్స్ట్, ఇఫ్ డ్యూరింగ్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఎనీ పర్సన్ హ్యాస్ మేడ్ ఎనీ ఫాల్స్ ఎంట్రీ, ఏదైనా ఫాల్స్ ఎంట్రీ వేసాడని అనిపించినా లేదా ఎంట్రీ వేయలేదని అనిపించినా అప్పుడు మీకు పెనాల్టీ ఎంత పడచ్చు అంటే, అరే మీరు ఎంత ఫాల్స్ ఎంట్రీ వేస్తే అంతవరకు పెనాల్టీ పడుతుంది. సో సమ్ ఈక్వల్ టు అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ దట్ ఫాల్స్ ఎంట్రీ. అందరూ పెనాల్టీస్ ఓపెన్ చేయండి చాప్టర్. అదే అనెథికల్ ట్యాక్స్ ప్రాక్టీసెస్ అనే చాప్టర్ పేరు ఉంటుంది. అందులో ఫస్ట్ లో పెనాల్టీస్ ఉంటాయి చూడండి. 271 AD అని ఉంటుంది చూడండి. ఉందా 271 AD? ఉందా లేదా? పేజ్ నెంబర్ చెప్పరా? 241. 241 పేజ్ నెంబర్ అంటే చెక్ చేసుకోండి. 271 AD అమౌంట్ ఈక్వల్ టు అనేది ఉంటుంది చూడండి. సమ్ ఈక్వల్ టు లేదా 100% ఆఫ్ అనేది ఉంటుంది చూడండి. లేదా సారీ, రాంగ్. సెక్షన్ నెంబర్ రాంగ్ ఉంది. 271 AD అది. అది రాంగ్ పడింది. 271 AD ఉందా 100% ఆఫ్ అమౌంట్ అని? ఓకేనా? సో అదొకటి చూసుకోవాలి రే. నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా? నెక్స్ట్, ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద పెనాల్టీ ఇస్ ఇంపోజ్డ్ ఆర్ రే అందరు చెప్పడం మర్చిపోయాను నేను. ఇంపార్టెంట్ టాపిక్స్ పెట్టుకున్నాం కదా మనం అందులో. అదే ఏవే చేయాలో అందులో పెనాల్టీస్ లో అందరూ నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తే అండర్ రిపోర్టింగ్ ఆర్ మిస్ రిపోర్టింగ్ అని ఒక సెక్షన్ ఉంటుంది ఆ నెక్స్ట్ పేజ్ లో. అందులో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ చేయకండి, అది లాస్ట్ ఇయర్ నేను మార్చడం మర్చిపోయాను. అది లాస్ట్ ఇయర్ రేట్స్ ప్రకారం పెనాల్టీ. అది లాస్ట్ ఇయర్ రేట్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ లెక్కెట్టుంటారు. అదేంటంటే అండర్ రిపోర్టింగ్ ఆర్ మిస్ రిపోర్టింగ్ అనమాట. ఎవరైనా ఇన్కమ్ తక్కువగా రిపోర్ట్ చేసినా కావాలని చేస్తే ఒక రకమైన పెనాల్టీ, తెలియక చేస్తే అండర్ రిపోర్టింగ్ అంటారు, తెలిసి చేస్తే మిస్ రిపోర్టింగ్ అంటారు. మిస్ రిపోర్టింగ్ అనుకోండి, మీరు ఎంత ట్యాక్స్ అయితే ఎగ్గొట్టారో దానికి 200% పెనాల్టీ కట్టాలి. అండర్ రిపోర్టింగ్ అనుకోండి, దానికి 50% పెనాల్టీ కట్టాలి. ట్యాక్స్ ఎలాగో కట్టాలి, ఇంట్రెస్ట్ ఎలాగో కట్టాలి. పెనాల్టీ ఎంత కట్టాలంటే, మీరు కావాలని చేస్తే 200%, తెలియక చేస్తే 50%. దీని మీద ఒక ఎంసీక్యూ ఉంటది ఇక్కడ. ఆ ఎంసీక్యూ వరకు మనం చేస్తాము. బట్ మీరు క్వశ్చన్ బ్యాంక్ లో ఆ పర్టికులర్ సెక్షన్ తాలూకు పెనాల్టీ క్వశ్చన్స్ మాత్రం చేసేయండి. అది ఒక్క సెక్షన్ స్టార్ మార్క్ పెట్టుకోండి. నేను చెప్పడం మర్చిపోయిన ముందు పెనాల్టీస్ ఇది ఒక్కటి చేసేయండి. ఓకేనా? స్టార్ మార్క్ పెట్టుకోండి. క్లియర్. నెక్స్ట్, if the amount of income in respect of which penalty is imposed or imposable so and so exceeds dash, then no order shall be made without the permission of principal commissioner or with the prior approval of principal chief commissioner or chief commissioner. The 1 lakh దాటితే పెనాల్టీ 1 lakh ఉంటుంది చూడండి ఒకసారి. 1 lakh అని ఉంది. 21st MCQ రా. 5 lakhs 21st చెక్ చేయండి ఒకసారి. 21st MCQ ఆన్సర్ రా. 5 lakhs 5 lakhs పెనాల్టీ దాటితే కొన్నిసార్లు మీరు ఆ పెనాల్టీని తగ్గిద్దాం అనుకున్నా లేదా వేవ్ ఆఫ్ చేద్దాం అనుకున్నా ప్రిన్సిపల్ కమిషనర్ ఎవడైనా చేయాలంటే ముందు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ని అడగాలంట. మళ్ళీ పెనాల్టీ పడిందిరా మీ మీద, 5 lakhs కన్నా తక్కువ పెనాల్టీ అనుకోండి, ప్రిన్సిపల్ కమిషనర్ కావాలంటే ఆ పెనాల్టీ లేదనో లేకపోతే తగ్గిస్తున్నామనో చెప్పొచ్చు. 5 lakhs కన్నా ఎక్కువ పెనాల్టీ అనుకోండి, అలాంటి ఆర్డర్ ఇచ్చే ముందు పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆడు పైన నుంచి. ప్రిన్సిపల్ కమిషనర్ పైన ఎవడు ఉంటాడు? ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఉంటాడు. సో వాడి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాకనే మీరు పెనాల్టీ తగ్గించడం గానీ పెనాల్టీ తీసేయడం గానీ ఇలాంటివి చేయొచ్చు. లేకపోతే చేయొచ్చా? చేయకూడదు. సో గుర్తుపెట్టుకోవాలి 5 lakhs. ఓకేనా? నెక్స్ట్, ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ ఈజ్ ఎంపవర్డ్ టు గ్రాంట్. ఇప్పుడే కదా చెప్పాం మనం. అదే ప్రిన్సిపల్ కమిషనర్ కి పవర్ ఉంది, కావాలంటే మీరు పెనాల్టీని తగ్గించవచ్చు. సచ్ పవర్ ఈస్ గ్రాంటెడ్ అండర్ సెక్షన్ సో అండ్ సో. సెక్షన్ నెంబర్ అడుగుతున్నాడు చూడండి ఒకసారి, ఎంత ఉంది? ఏఏ సెక్షన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. అరే ఇదే రా పైది. దీంట్లోనే వాడు ఆ పవర్స్ ఎక్సైజ్ చేయడానికి 5 lakhs కన్నా ఎక్కువ పెనాల్టీని వేవ్ ఆఫ్ చేసేద్దాం అనుకున్నా, తగ్గిద్దామని అనుకున్నా పైనోడి దగ్గర నుంచి. ఈ పైనోడు ఎవడు? ప్రిన్సిపల్ కమిషనర్ పైనోడు అంటే ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, లేదా కమిషనర్ పైనోడు అంటే ఎవడు? చీఫ్ కమిషనర్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకునే ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్. ఇన్వెస్టిగేషన్ వింగ్ లో చీఫ్ కమిషనర్ పోస్ట్ లో ఎవడు ఉంటాడు? డైరెక్టర్ జనరల్ ఉంటాడు. మీకు గుర్తుందా? 2 వింగ్స్ ఉంటాయి, అసెస్మెంట్ వింగ్, ఇన్వెస్టిగేషన్ వింగ్. ఇక్కడ కమిషనర్ బదులు అక్కడ డైరెక్టర్ అంటారు, చీఫ్ కమిషనర్ అంటే డైరెక్టర్ జనరల్ అంటారు. ఓకేనా? సో వాళ్ళ బదులు వీళ్ళకైనా సరే ఆ పవర్, మీరు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని అయినా సరే మీరు ఈ పెనాల్టీస్ తీసేయడానికి చేయొచ్చు. ఓకేనా? సో ఈ 2 ఇంటర్ రిలేటెడ్ బిట్స్.
ఓకే, నెక్స్ట్ అమాల్గమేషన్ టైంలో అమాల్గమేటెడ్ కంపెనీకి ఇంత లాస్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఒకప్పుడైతే మనం ఫ్రెష్ పీరియడ్ ఆఫ్ 8 years వచ్చేది. ఓకేనా? కానీ ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చింది. అమెండ్మెంట్ లో ఏం చెప్పారంటే రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ 8 years అందరూ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఓపెన్ చేయండి. సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ లో అమాల్గమేషన్ డీమర్జర్ కేసులో లాస్ట్ లైన్ ఉంటుంది చూడండి ఒకసారి, చిన్న గ్రీన్ లైన్ తో ఒకే ఒక లైన్ ఉంటుంది చూడండి ఒకసారి. 1/4/2025 తర్వాత అమాల్గమేషన్ జరిగిన లేదా సక్సెషన్ జరిగిన ఇప్పుడు ఫ్రెష్ పీరియడ్ ఆఫ్ 8 years అని ఉందా, రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ 8 years ఉందా? రిమైనింగ్ పీరియడ్. ఇప్పుడు అసలు ఎవరికి ఫ్రెష్ పీరియడ్ లేదు, అందరికి రిమైనింగ్ పీరియడే. ఆన్సర్ ఏమి ఇచ్చాడు వాడు సచ్ లాస్ అనే ఆప్షన్ 2 ఇచ్చుంటే మీరు పట్టించుకోవద్దు, ఆప్షన్ 1 అవుద్ది ఇకపైన ఆన్సర్ మార్చుకోవాలి. వాడు ఇచ్చాడు ఆన్సర్ 1 ఇచ్చాడా 2 ఇచ్చాడా? 2 ఇచ్చాడా? 2 వదలకండి, 2 కాదు, ఇప్పుడు 1 ఆన్సర్ అమెండ్మెంట్. ఆన్సర్ రాంగ్. ఓకేనా? మర్చిపోకండి, అది ఒకటి ఆన్సర్ రాంగ్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ రీస్ట్రక్చరింగ్ జరిగితే డిప్రిసియేషన్ ఏం చేస్తారు అమాల్గమేషన్ టైంలో? ఈడెన్ని డేస్ అసెట్ ని వాడుకున్నాడు, ఆడెన్ని డేస్ అసెట్ వాడుకున్నాడు, ముందు అసెట్ మొత్తానికి డిప్రిసియేషన్ లెక్కెట్టి బేస్ రేషియోలో పంచాము. మీకు ఎగ్జామ్ లో కూడా నేను ఆ క్వశ్చన్ ఇచ్చాను. సో పోర్షన్ టు ద సక్సెసర్ అండ్ ప్రెడిసెసర్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డేస్ బేసిస్. ఓకే కదా, ఈజీ కదా అది. నెక్స్ట్ కొన్ని కంట్రీస్ ట్యాక్స్ ని తగ్గిస్తాయి. ట్యాక్స్ ని తగ్గించే కంట్రీస్ ఏమంటారు? ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటాం. మంచి ఎంసీక్యూ. మీకు ఆ 4కి తేడా చెప్తా చూడండి. ట్యాక్స్ హెవెన్ అంటే ఏంటి? ట్యాక్స్ తగ్గిస్తే కొన్ని ప్లేసుల్లో ట్యాక్స్ హెవెన్ అంటుంది. ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఏంటి? నేను ఈ డబ్బులు తీసుకెళ్లి లైఫ్ ఇన్సూరెన్స్ లో పెట్టాను 80C కోసం, లేకపోతే మెడికల్ ఇన్సూరెన్స్ కట్టాను 80D కోసం. ఇవన్నీ ఏంట్రా? ట్యాక్స్ ప్లానింగ్. ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏంటి? ట్యాక్స్ ని ఎగ్గొట్టడం తప్పుడు దారులతో. ఓకేనా? ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? టైంకి రిటర్న్స్ ఫైల్ చేయడం, టైం టు టైం టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయడం, లేట్ ఫీజు ఏమైనా పడితే వెంటనే కట్టేయడం, టైం టు టైం ఏమైనా చేస్తే అన్ని దానికి ఏమంటారు మనం? ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటాము. అర్థమైందా? 4కి తేడా. మళ్ళీ ఎగ్జామ్ లో ఇంకోటి అక్కడ ఉంటుంది చూడున్నాడు, మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినండి. ట్యాక్స్ హెవెన్ అంటే ఏంట్రా? ట్యాక్సెస్ ఉండవురా అక్కడ ఆ కంట్రీలో, దుబాయ్ లాగా ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్. నెక్స్ట్ ఇంకోటి ఏంట్రా? ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఏంట్రా? టైం టు టైం డిడక్షన్స్ లో అన్నిట్లో పెట్టడం. ఓకేనా? ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏంట్రా? ట్యాక్స్ ఎగ్గొట్టడం. ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటే టైం టు టైం రిటర్న్స్ ఫైల్ చేయడం, లాంటివన్నీ చేయడం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు చూడండి. ఏ ఈజ్ యూజింగ్ ఏ మోటార్ కార్ ఫర్ హిస్ పర్సనల్ పర్పస్ చార్జెస్ యాజ్ బిజినెస్ ఎక్స్పెండిచర్. అరే పర్సనల్ గా కార్ కొని బిజినెస్ ఎక్స్పెండిచర్ కింద వేస్తే ఇదే రా, దీన్ని ఏమంటారు? ట్యాక్స్ ఎవేషన్ అంటారు. చేయకూడదు చేస్తున్నారు, ఇది ట్యాక్స్ ప్లానింగ్ అనకూడదు రే, ట్యాక్స్ ఎవేషన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ సిబిడిటి అంటే ఏంట్రా? సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్. సెక్షన్ 130 ఏం చెప్తుంది? ఫేస్లెస్ జ్యూరిస్డిక్షన్ కోసం చెప్తుందిరా, గుర్తుపెట్టుకోవాలి. చెక్ చేసుకోండి ఒకసారి, ఉందా ఫేస్లెస్ జ్యూరిస్డిక్షన్? అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సెక్షన్ నెంబర్ తప్పదు. నెక్స్ట్ సెక్షన్ 178(3) ప్రకారం డాష్ ఆఫ్ నాకు చెప్పండి, కంపెనీకి సంబంధించినవన్నీ ఎవరు చూసుకుంటాడు? చార్టెడ్ అకౌంటెంట్ చూసుకుంటాడా? మేనేజరా? లిక్విడేటరా? మేనేజింగ్ డైరెక్టరా? మేనేజింగ్ డైరెక్టర్, ఆడి పేరులోనే ఉంది, ఆడే కదా ఇవన్నీ. ఎవరు డిఎస్సి పెడతారు రా? రిటర్న్ ఫైల్ చేయాలంటే ఎవడో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరు తీసుకుంటాడు? కంపెనీకి అయితే మేనేజింగ్ డైరెక్టర్. పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే డెసిగ్నేటెడ్ పార్ట్నర్. డెసిగ్నేటెడ్ పార్ట్నర్ అంటే ఎవరు లేడు అనుకోండి, ఏ పార్ట్నర్ అయినా పర్లేదు. సోల్ ప్రొపరేటర్షిప్ బిజినెస్ కి అయితే ప్రొపరేటర్, హెచ్ఎఫ్ కి అయితే కర్త. ఒక్కొక్క దానికి ఒక్కొక్క. కంపెనీకి ఎవరు? ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ బిఫోర్. ఇది నేను ఆ క్వశ్చన్ అనుకున్నా. కింద క్వశ్చన్ ఉంటది ఇంకోటి, డైరెక్టర్ గురించి ఇంకో క్వశ్చన్ ఉంటది, అది కాదు ఇది క్వశ్చన్. ఇక్కడ దేని గురించి అంటే ఇది ఏంటంటే లిక్విడేషన్ టైంలో చూడండి ఒకసారి, ఆ క్వశ్చన్ ఏంటి చదవలేదు మనం. లిక్విడేషన్ టైంలో కంపెనీ లిక్విడేటర్ ఉంటాడు కదా, లిక్విడేటర్ అంటే ఎవడరా? అసెట్స్ అన్ని ఆడే కదరా మేనేజ్ చేస్తాడు, అంటే అమ్మాలా లేదా అని. వాడు ముందు ఎవరెవరికైతే ఏ డ్యూస్ ఉన్నాయో డ్యూస్ అన్ని కట్టాకనే ఇప్పుడు ఆ మీకు ఫస్ట్ గవర్నమెంట్ డ్యూస్ కట్టాకనే మిగతా వాళ్ళు పెట్టుకోవాలన్నమాట. అయితే 178(3) ప్రకారం ఏమంటాడంటే కంపెనీ హ్యాస్ టు ఇంటిమేట్ ద ట్యాక్స్ అథారిటీ బిఫోర్ ఈ పార్ట్స్ విత్ ఎనీ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. అంటే కంపెనీ తాలూకు అసెట్స్ వేరే వాళ్ళకి అమ్మేసే ముందు, ఆ డబ్బులతో వేరే వాళ్ళ అప్పులు తీర్చే ముందు ఫస్ట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లేదా ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, మాకు ఇంత బాకీ ఉన్నాడు అని. మీ బాకీలు కూడా ఆ ఆర్డర్ లో మీ బాకీలు కూడా ఎప్పుడు తెరచాలో అప్పుడు తీరుస్తారు. ఓకేనా? సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఎవరు తీసుకుంటాడు? లిక్విడేటర్ తీసుకుంటాడు. అంటే నేను సెక్షన్ నెంబర్ చూసి డైరెక్ట్ గా అదే క్వశ్చన్ అని అనుకున్నాను, అది కాదు క్వశ్చన్.
రే క్లియర్ గా అడిగాడురా. మీరు అసెట్స్ అన్ని అమ్మే ముందు ఎవడాడు ఇన్ఫార్మ్ చేయాల్సింది కంపెనీకి, అదే డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఎవడు ఇన్ఫార్మ్ చేస్తాడరా? లిక్విడేటర్ ఆఫ్ ఎ కంపెనీ ఇన్ఫార్మ్ చేస్తాడు. జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? మనం రిటర్న్ ఫైలింగ్ డిఎస్సి ఎవడు పెట్టాలని అనుకున్నాం మా క్వశ్చన్ చూసి, అది కాదు. ఓకే, నెక్స్ట్. ఇది తీసేయండి, ఇప్పుడు లేదు. ఈక్వలైజేషన్ లెవీ లేదు ఇప్పుడు, దానికి సంబంధించిన ఎంసీక్యూస్ ఏం లేవు. పొరపాటున ఎగ్జామ్ అసలు అడగకూడదు. అయితే 6% గుర్తుపెట్టుకోండి, కానీ అడగడు. ఛాన్స్ లేదు, ఇంక ఈక్వలైజేషన్ లెవీ లేదు, ఇప్పుడు తీసాడు. ఓకేనా? నెక్స్ట్. ఐసిడిఎస్ 8 ఏంట్రా? సెక్యూరిటీస్. అవి గుర్తుపెట్టుకోవాలరా, ఐసిడిఎస్ నెంబర్లు. మన దానికి ఏం చేయలేదు. ఐసిడిఎస్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతారా? పీజీబీపీ ఇన్కమ్ కే కదా ఐసిడిఎస్ అప్లికేబుల్ అవుద్ది. పీజీబీపీలోనే కదా ఎవరిలో పెట్టాం మనం. నెక్స్ట్. బ్లాక్ మనీ యాక్ట్ ఎక్కడ అప్లై అవుద్ది? హోల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ రోజుల్లో ఏ యాక్ట్ అయినా ఏంట్రా? హోల్ ఆఫ్ ఇండియా. ఓకేనా? నెక్స్ట్. బ్లాక్ మనీ యాక్ట్ లో ఫస్ట్ లైన్ లో రా, ఎంతరా ట్యాక్స్? 30%. అరే, బ్లాక్ మనీ యాక్ట్ ఎపిల్స్ అండ్ రివిజన్ ఎవడైనా వదిలితే మీ కర్మరా, ఇంకెవడేం చేయలేడు మేము. అంత ఇంపార్టెంట్ అని చెప్పా కూడా వదిలితే. నెక్స్ట్. ప్రోగ్రెసివ్ ట్యాక్స్ ఏంట్రా ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటే? జిఎస్టీ, కస్టమ్స్, సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ ఏంట్రా? రిగ్రెసివ్ ఇన్ నేచర్, ఎవరికైనా ఒకలాగే పడుతుంది. ప్రోగ్రెసివ్ అంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించే వాడికి ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు ఎవరికి రా? ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్. ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ కానిది ఏంట్రా? ఎఫ్డి. ఎందుకంటే చూడరా, మీరు హోమ్ లోన్ లో ప్రిన్సిపల్ ఉంది, ఏటీసీలో వస్తుంది రాదా చెప్పండి. పీపీఎఫ్ లో డబ్బులు ఉన్నాయి, ఏటీసీలో వస్తుంది రాదా చెప్పండి. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం అమౌంట్ కూడా ఏటీసీలో వస్తుంది రాదా? ఎఫ్డి రాదు. అర్థమైందా? సో ఎఫ్డి అవుతుంది, మీకు మ్యూచువల్ ఫండ్స్ వస్తుంది, ఎఫ్డి రాదు రే. ఎఫ్డి రాదు, ఎక్కడైనా చెప్పానండి నేను ఎఫ్డి వస్తుందని. సీనియర్ సిటిజన్స్ కు ఉంటది అది. అది కూడా ఒకసారి ఓపెన్ చేయండి, ఒకసారి ఏటీసీ. అది కాదు, ఎఫ్డి. ఎఫ్డి గురించి ఎక్కడ ఉందో చదవండి ఒకసారి, ఏమనుందో. ఉందా? ఏమనుంది? ఏమనుంది అక్కడ? అసలు ఏముందో చెప్పండి రా నాయన. అది వేరు రా, ఎఫ్డి వేరు. పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్స్ వేరు, ఎఫ్డి వేరు. ఓకేనా? ఎఫ్డి రాదు మీకు. నెక్స్ట్. ఇంకా కొన్ని స్కీమ్లు ఉంటాయి, సుకన్య సమృద్ధి స్కీమ్ అలాంటివి ఉంటాయి. ఇది లేదురే ఎక్కడ, మర్చిపోకండి రా. నెక్స్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఎంప్లాయీకి ఇచ్చే సర్టిఫికేట్ ఏమంటారా? మీరు అందరు ఇప్పుడు అడుగుతారు కదరా జూలై అంతా, ఏంటది? ఫార్మ్ 16. 26 ఇయర్స్ కాదురా, 16. ఓకేనా? నెక్స్ట్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద రేట్ ఎంతరా? 10% కదరా రేట్ రా, డైరెక్ట్ గా. సెక్షన్ 139(8)(a) ప్రకారం అప్డేటెడ్ రిటర్న్. ఇది ఇప్పుడు రాంగ్. ఒకప్పుడైతే 24 months, ఇప్పుడు అమెండ్మెంట్ 48 months. అమెండ్మెంట్ మారిపోయింది కదరా, 48 months రా రే, మర్చిపోద్దు. ఓకేనా? 139(8) అప్డేటెడ్. మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అంటే ఏంటి? మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అంటే ఏంటి? మామూలుగా కంపెనీస్ కి ఇంత కనీసంలో కనీసం ఇంత కట్టాలని, అవునా? యాక్చువల్ గా అయితే మినిమం ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ఇండివిజువల్ అయితే కాదు, ఎందుకంటే అదేంటి, అవునా? లగ్జరీ గూడ్స్ కాదు, హై నెట్వర్త్ ఇండివిజువల్ కాదు, ఇది కూడా కాదు, కానీ ఉన్నట్లు అదే బెటర్. జీరో ట్యాక్స్ కట్టే కంపెనీస్ ఖచ్చితంగా మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ కట్టాలి, ఓకే, ఇది బాగానే ఉంది యాక్చువల్లీ. అది కొంచెం ఉన్న వాటిలో బెటర్, కానీ జీరో ట్యాక్స్ కడితేనే మ్యాటా? అరే, మ్యాట్ ప్రకారం 1 lakh కట్టాల్సి వచ్చింది, నార్మల్ గా 80,000 కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మ్యాట్ ప్రకారం 1 lakh కదా కడతారు. జీరో ట్యాక్స్ కట్టిన వాళ్ళ కోసమే కాదు ఇది, బట్ ఉన్న వాటిలో అది బెటర్. ఓకేనా? ఏఎంటి క్రెడిట్ ఏమి ఇచ్చాడు? ఇచ్చాడా లేదా? 40th వన్ రా, ఇచ్చాడా లేదా అంటున్నాను. ఏఎంటి ఎన్ని ఇయర్స్? ఏఎంటి అయినా మ్యాట్ అయినా ఎన్ని ఇయర్స్ రా? 15 years క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అరే, పాన్ సబ్మిట్ చేయకపోతే టీడీఎస్ ఎంత డిడక్ట్ చేస్తారా? 20%. మర్చిపోతురా, పాన్ సబ్మిట్ చేయకపోతే 20% రా. చెక్ చేసుకుంటారా టీడీఎస్, మర్చిపోద్దు ప్లీజ్, మీకు దండం పెడతాను. క్యాపిటల్ గెయిన్స్. అరే, క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంట్రా? క్యాపిటల్ అసెట్ ఉండాలి, ట్రాన్స్ఫర్ జరగాలి, దానివల్ల ట్రాన్స్ఫర్ ఏ ఇయర్ లో దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి, బట్ డెఫినేషన్ రాదు. ఓకేనా? ఆల్ ది అబౌవ్. సరే, రిలేటివ్ నుంచి గిఫ్ట్ వస్తే ఎగ్జామ్టెడ్, నాన్ రిలేటివ్ నుంచి వస్తే 50,000 వరకు పర్వాలేదు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? 50,000. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయడానికి డ్యూ డేట్ ఏంట్రా? ట్యాక్స్ ఆడిట్ లేదనుకుందాం కాసేపు, ఏంట్రా? 31st July. డ్యూ డేట్ తర్వాత వేసిన రిటర్న్ ఏమంటారా?
బిలేటెడ్ రిటర్న్ అంటే రివైజ్డ్ కాదు, అది బిలేటెడ్. ఓకేనా? సోల్ ప్రొపరేటర్ ఎంత కడతాడు? సోల్ ప్రొపరేటర్ రేట్స్ ఏంట్రా? ఇండివిజువల్ రాడు, స్లాబ్ రేట్స్ ఉంటాయి. అరే సోల్ ప్రొపరేటర్ స్లాబ్ రేట్సే కదరా, అవునా కదా చెప్పండి రా. క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూడ్స్ అంట. అరే ఎక్స్క్లూడ్స్ ఆల్ ఎక్సెప్ట్, ఓకే, రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే, అసలు అగ్రికల్చర్ ల్యాండ్ కాదు యాక్చువల్ గా, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉండాల్సింది. స్టాక్ ఇన్ ట్రేడ్ కి పీజీబీపీ పడుతుంది, పర్సనల్ ఎఫెక్ట్స్ పడదు, అగ్రికల్చర్ ల్యాండ్ కి రూరల్ అనుకుందాం కాసేపు, కానీ జ్యువెలరీ మీద క్యాపిటల్ గెయిన్స్ ఉంటది రే, అవునా కాదా? సో జ్యువెలరీ అవుద్ది ఆన్సర్. ఓకేనా? లాంగ్ టర్మ్, రే పెద్దోడు ఓన్లీ పెద్దోడు రూమ్ లోనే ఉండాలని చెప్పాను, అవునా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ దేనికి సెట్ ఆఫ్ చేయొచ్చు? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ తో సెట్ ఆఫ్ చేస్తావా? రెండు లాస్ అలా సెట్ ఆఫ్ అవ్వవు. ఐసిడిఎస్ 4, ఐసిడిఎస్ నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి, రెవెన్యూ రికాగ్నిషన్ ఐసిడిఎస్ 4. ఓకేనా? అరే అడ్వాన్స్ ట్యాక్స్ డిఫర్మెంట్ కోసం, అరే 234 ఏబిసి ఉన్నాయి కదా, ఏ ఏమో ఏప్రిల్ తర్వాత నుంచి పడుతుంది, అది ఏప్రిల్ తర్వాత ఏ ఏమో రిటర్న్ డ్యూ డేట్ కల్లా వేయకపోతే పడుతుంది, అంతే కదా 234 ఏ అంటే. 234 బి ఏమో ఏప్రిల్ తర్వాత నుంచి ట్యాక్స్ కట్టే వరకు పడుతుంది. 234 సి ఏమో ఇన్స్టాల్మెంట్స్ లో తేడా వస్తే పడుతుంది కదా, ఆ డిఫర్మెంట్ కోసం అడుగుతున్నాడు 234 సి. అరే గుర్తుపెట్టుకోండి రా ప్లీజ్. ఓకేనా? క్లియర్? ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని డ్యూ డేట్స్ ఉన్నాయరా? మొత్తం 3 టైప్స్ ఆఫ్ డ్యూ డేట్స్ ఉంటాయి. కొంతమందికి 31st జూలై, కొంతమందికి 31st అక్టోబర్. ఇందాకలే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కేసు అయితే ఏంటి 30th నవంబర్. సో ఆన్సర్ 3 డ్యూ డేట్స్. ఇది అనుకున్నాను ఇందాక ఈఎంసీకి అనుకున్నాను. కంపెనీకి రిటర్న్ ఎవరు వెరిఫై చేస్తారు? ఇప్పుడు చెప్పాను నేను, మేనేజింగ్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ. చెక్ చేయండి దీని ఆన్సర్. ఇందాక ఇది అనుకున్నాను, ఈక్వేషన్ కాదు. 1,30,000 లాస్ ఉందంట ఎవరికో. ఒరే లాస్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంపెనీ అంట, కంపెనీకి లాస్ ఉందంట. లాస్ ఉంటే అరే లాస్ ఉంటే మీరు ఎప్పటికల్లా రిటర్న్ ఫైల్ చేయాలరా? అదే ఏ డేట్? 31st అక్టోబర్ వస్తుందా మీకు, 31st జూలై వస్తుంది? చెక్ చేయండి రా, డ్యూ డేట్స్ ఓపెన్ చేయండి ఫాస్ట్ గా. 31st జూలై ఎవరెవరికి చెప్పామో చూడండి. కంపెనీస్ కి డైరెక్ట్ గా ఏ రేట్ ఉందో చూడండి ఒకసారి. కంపెనీస్ కి కంపెనీస్ అని ఉందా? 31st అక్టోబర్ అని పేజ్ నెంబర్ చెప్పండి ఒకసారి నాకు. 196 అంటే ఒకసారి చెక్ చేయండి. కంపెనీస్ కి డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎప్పుడుందో చూడండి ఒకసారి. ఎప్పుడైనా ఉందిరా? చెప్పండి రా, ఆన్సర్ చెక్ చేసుకోండి, ఆన్సర్. సరిపోయిందా? చెప్పండి రా. నెక్స్ట్, రామ్ గారికి 51,000 వచ్చాయంట. మ్యారేజ్ అకేషన్ కోసం 51,000 వచ్చాయంట. మ్యారేజ్ అకేషన్ కి అసలు వస్తే అంతే, అది ఏంటి, ఎగ్జామ్టెడ్ అయినా కాదా? ఎగ్జామ్టెడ్. సో ఎంటైర్ 51,000 ఈజ్ ఎగ్జామ్టెడ్. ఓకేనా? ప్లాంట్ అండ్ మిషనరీ రెంట్ కి టీడీఎస్ ఎంత? 2% రే, గుర్తుందా? మామూలు హౌస్ ప్రాపర్టీ, అదే బిల్డింగ్ కి ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి అయితే 10%. నెక్స్ట్, లాటరీలో 10,000 గెలిచాడంట. అరే 10,000 కన్నా ఎక్కువ అయితే టీడీఎస్ కట్ అవుద్ది. 10,000 వరకు టీడీఎస్ కట్ అవుద్దా? అవ్వదు. సో ఆన్సర్ ఏమవుద్రా? నో ట్యాక్స్ ఈజ్ డిడక్టబుల్. మర్చిపోద్దురా ప్లీజ్ రా, ఇలాంటి మర్చిపోకుండా మీద అన్నం పెడతాను. సో డొమెస్టిక్ కంపెనీ అంట 115 బిఏ నాట్ ఆప్టింగ్ అన్నాడు, అంటే నార్మల్ స్కీమ్, అదే ఓల్డ్ స్కీమ్ ప్రకారం టోటల్ ఇన్కమ్ 10 కోట్లు, అది 10 crore 1 lakh అంట. డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ రేట్స్ ఏంట్రా? లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 260 crores అంట. అరే లాస్ట్ ఇయర్ 400 crores కన్నా తక్కువ ఉంటే ఏమవుద్రా? అందరూ 10 crore 1 lakh మీద 25% లెక్క పెట్టండి. ఎంత వచ్చింది? 10 crore 1 lakh మీద 25% ఎంత వచ్చింది? దానికి సర్చార్జ్ యాడ్ చేయాలి. 10 crores దాటితే సర్చార్జ్ ఎంత? 12% అన్నా. డొమెస్టిక్ కంపెనీ ప్లస్ 12% కొట్టండి, ప్లస్ 4% కొట్టండి, ఎంత వచ్చింది? 2 crore. చూసి వెంటనే ఇట్టేస్తే నడ్డి మీద తంతాను ఒక్కొక్కడికి. ఇప్పుడు మార్జినల్ రిలీఫ్ లెక్క పెట్టాలి మనం. మీ తాత లెక్కెడతారు మార్జినల్ రిలీఫ్ వచ్చి. 10 crores దాటిన వెంటనే మనమే లెక్కెట్టుకోవాలి. 10 crores కి ఎగ్జాక్ట్ గా ఎంతో ఇప్పుడు లెక్కెడదాం. 10 crores కి ఎగ్జాక్ట్ గా ఎంత కట్టాలి చెప్పండి? 10 crores మీద
10 క్రోర్స్ మీద ఎంత 25% అయినా ప్లస్ 10 క్రోర్స్ కి అయితే 7% అయినా సర్చార్జ్ ప్లస్ 4% కొట్టండి ఎంత వచ్చింది ఎంత వచ్చింది 20 20,000 నాకు ఒకటి చెప్పండి రా అంటే మీరు 2,91,49,000 మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత సంపాదించారా ఇక్కడ మీకు రాయమన్నాను ఎక్స్ట్రా ఇన్కమ్ 1 lakh ఏదేదో చెప్పేస్తాను రేటి 13 lakh అనుకోని ఎక్స్ట్రా ట్యాక్స్ ఎంత 13 lakh ఇప్పుడు మనం ఏమంటాం వాడికి బాబు ఆ 1 lakh కావాలంటే ఎక్స్ట్రా ట్యాక్స్ తీసుకోగాని ఆ మొత్తం 1 lakh తీసుకో ట్యాక్స్ రూపంలో మిగతా రిలీఫ్ అడుగుతామా లేదా చెప్పండి ఎంత రిలీఫ్ రా 12,29,120 అప్పుడు దీని నుంచి మనం 12,29,120 మైనస్ చేయాలి చేస్తే ఎంత వస్తుందిరా ఎంత వచ్చింది 20 ఇది ఆన్సర్ అవుద్ది ఆడు తాగుపోతాడు ఇది ఆన్సర్ అవుద్ది అర్థమైందా మీకు అక్కడ ఆప్షన్ లేకపోతే ఇప్పుడు మీరు ఇంకో దిక్కు లేక అది పెట్టాలి తప్పిస్తే అది అవ్వదు ఆడేమి ఇచ్చాడు ఆన్సర్ చూడండి 268 ఇచ్చాడు అయితే మనం ఎక్కడైనా తప్పు లెక్కెట్టాం మేము హెచ్ఈసి లెక్కెట్టాం హెచ్ఈసి ముందు లెక్కెట్టాలి కదా మనం ఒకసారి మార్జినల్ రిలీఫ్ హెచ్ఈసి తర్వాత లెక్కెట్టాం అందరం ఒకసారి నాకు ఒకసారి లెక్క పెట్టరా మళ్ళీ ఒకసారి లెక్క పెట్టరా అందరూ 10 crore 1 lakh మీద 25% అదే 25% ప్లస్ 12% ఎంత చెప్పండి 2 crore 28,000 ఒకసారి 10 crores మీద కూడా లెక్క పెట్టరా 10 crores మీద 2 crore 67 lakh ఎక్స్ట్రా ట్యాక్స్ ఎంత 12 lakh అరే ఎక్స్ట్రా ట్యాక్స్ 12,78,000 ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత 1 lakh మార్జినల్ రిలీఫ్ ఎంత 11,78,000 మార్జినల్ రిలీఫ్ మనకు వచ్చిన ఆన్సర్ నుంచి మీరు ఏం చేయాలి 11,78,000 తీసేయండి ఎంత అవుతుందిరా 68 lakh దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలి అక్కడికి ఆప్సైడ్ ఆన్సర్ అక్కడికి ఆప్సైడ్ కానీ మనం యాక్చువల్గా ఏం చేయాలి హెచ్ఈసి కలపాలి అక్కడికి హెచ్ఈసి కలపాలి ఇందాకలా మనం హెచ్ఈసి తర్వాత లెక్కెట్టాం తప్పేసాం మార్జినల్ రిలీఫ్ హెచ్ఈసి కన్నా ముందు కదా లెక్కెట్టాలి తర్వాత లెక్కెట్టాం పొరపాటు ఓకేనా ఇది దీనికి తాతలను సమ్ములు చేసాం మనం ఫస్ట్ రోజు నార్మల్ మార్జినల్ రిలీఫ్ సమ్ రివైజ్ చేసుకోవాలి బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రం ప్లీజ్ మీకు దండం పెడతాను నేను చెప్పిందే తిప్పి కొడితే 7 చాప్టర్లు ఆ 7 వదిలితే అప్పుడేం చేయలేడు మేము 7 చాప్టర్లో బేసిక్ ఫిజిబిపి అపీల్స్ బ్లాక్ మనీ ఇంటర్నేషనల్ టాక్సేషన్ లో 3 ఫస్ట్ మ్యాట్ సారీ 9 చాప్టర్లు 10 చాప్టర్లు ఓకేనా నెక్స్ట్ వన్ ఎవరెవరు రిటర్న్ ఫైల్ చేయక్కర్లేదు మ్యాండేటరీగా అరే లాస్ ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటారా లాస్ ఉంటే ఖచ్చితంగా కాదు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేయాలి లేదా చెప్పండి ఫైల్ చేయాలి 66 years అంటాడు ఆవిడకు 3,50,000 సంపాదించాడంటారా బిఫోర్ డిడక్షన్స్ అవండి హూ ఈజ్ నాట్ మ్యాండేటెడ్ అని అడిగాడు ఈడైతే మ్యాండేటరీగా ఫైల్ చేయాలి కంపెనీ అరే మీరు బిఫోర్ డిడక్షన్స్ కదా చెక్ చేయాలి బిఫోర్ డిడక్షన్స్ అండ్ క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్షన్స్ గుర్తుందా మీరు 3,50,000 అంటే 66 years కి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంతరా 3 lakhs మీరు 3,50,000 అంటే ఆబ్వియస్లీ రిటర్న్ ఫైల్ చేయాలి లేదా చేయాలి మీరు కూడా ఖచ్చితంగా చేయాలి ఎవడో దుబాయ్ వెళ్ళాడంట దుబాయ్కి ఫారెన్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ అయిందంట గుర్తుందా ఫారెన్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ ఎంత లిమిట్ 2 lakhs దాటితే ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేయాలి ఈడు ఫైల్ చేయాలి ఈవిడ నాన్ రెసిడెంట్ అంట బయట కంట్రీలో ఆవిడ కొన్ని అసెట్స్ ఉన్నాయంట సార్ మీరు వీళ్ళకి కూడా చేయమని చెప్పారు కదా సార్ అంటే అందరూ ఓపెన్ చేయండి రా ఫస్ట్ పేజ్ రెసిడెంట్ కి బయట కంట్రీలో అసెట్స్ ఉంటే ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేయాలన్నా ఆవిడ నాన్ రెసిడెంట్ చెక్ చేయండి అందరు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి ఆవిడ నాన్ రెసిడెంట్ చెక్ చేయండి అక్కడ రెసిడెంట్ అని ఉందా నాన్ రెసిడెంట్ అని ఉందా సెకండ్ బాక్స్ రెసిడెంట్ అని ఉంటుంది చెక్ చేయండి పేజ్ నెంబర్ ఎంత చెప్పండి 195 మన కాన్సెప్ట్ బుక్ లో చెక్ చేయండి 195 అంట సెకండ్ బాక్స్ అందరు చెక్ చేయాలి ఉందా లేదా ఆవిడకి ఇన్కమ్ ఇండియాలో ఎక్కువ అవ్వలేదంట రిసీవ్ అవ్వలేదంట ఏం అవ్వలేదంట ఒకవేళ ఆవిడ రెసిడెంట్ అయి ఉంటే ఆవిడకి ఏమీ లేకపోయినా కూడా బయట కంట్రీ అసెట్స్ ఉంటే వెంటనే రిటర్న్ అయ్యాలి కానీ ఆవిడ నాన్ రెసిడెంట్
సో ఆవిడ వేయాల్సిన అవసరం ఉందా? లేదు. సో హూ ఇస్ నాట్ మ్యాండేటరీ అని అడిగాడు. ఆవిడ వేయక్కర్లేదు, ఆ చివరి ఆవిడ. అర్థమైందా? చెప్పండి రా. నెక్స్ట్, పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అంట. ఆబ్జెక్టివ్ ఏమని ఉందంట? మెడికల్ రిలీఫ్ టు పూర్ రన్నింగ్ ఏ మెడికల్ షాప్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ కమర్షియల్ రిసీట్స్ విచ్ ఎక్సీడ్స్ 20% ఆఫ్ టోటల్ రిసీట్స్ అంట. వెదర్ ట్రస్ట్ కెన్ క్లెయిమ్ అప్లికేషన్ బేస్డ్ ఎగ్జంప్షన్ ఇన్ రిలేషన్ టు రిసీట్స్ ఆఫ్ మెడికల్ షాప్. మెడికల్ షాప్ కి ఎస్ ప్రొవైడెడ్ ఆవిడ ఆబ్జెక్టివ్ ఇన్సిడెంటల్ టు అటైన్మెంట్ ఆఫ్ మెయిన్ ఆబ్జెక్ట్ అవ్వాలి, సెపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, అప్పుడే కదరా అవుతుంది. అవునా కాదా చెప్పండి. యాక్చువల్ గా అయితే మనం ట్రస్ట్ లో చదువుకున్నాం, ఆవిడ ఏమని పెట్టి ఉండాలి తెలుసా? ఫస్ట్ అప్లికేషన్ లో మీ ఆబ్జెక్టివ్ ఏంటంటే మెడికల్ రిలీఫ్ అని పెట్టకూడదు. ఎనీ అదర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పబ్లిక్ బెనిఫిట్ అనేది ఉంటుంది చూడండి, ఒకసారి ఫస్ట్ పేజ్ చూపించండి. ఉందా? ఎనీ అదర్ ఆబ్జెక్టివ్ అసెట్, అదే ఇన్సిడెంటల్ టు అటైన్మెంట్ ఆఫ్ మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది ఉందా? అడ్వాన్స్మెంట్ ఆఫ్, యాక్చువల్ గా మనకు దాని మీద క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అందులో క్లియర్ గా ఏమని చెప్తాడంటే మీరు ఇది పెడితేనే అవుతుందని చెప్తాడు. ఓకేనా? సో యాక్చువల్ గా ఈవిడ ఆబ్జెక్టివ్ లో ఏమనుంది? మెడికల్ రిలీఫ్ టు పూర్ అని ఉంది. మీరు ఆబ్జెక్టివ్స్ లో ఏమని పెట్టి ఉండాల్సింది యాక్చువల్లీ? అదే అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ అని పెట్టి ఉండాల్సింది. ఓకేనా? ఇప్పుడే మీకు వస్తుంది. అది కూడా మీరు ఇన్సిడెంటల్ టు అటైన్మెంట్ ఆఫ్ మెయిన్ ఆబ్జెక్టివ్ అండ్ మీరు సెపరేట్ బుక్స్ కూడా మెయింటైన్ చేశారనుకోండి, ఇప్పుడు మీకు డిడక్షన్ వస్తుంది. అంటే మీకు 20% వరకు బిజినెస్ రిసీట్స్ వచ్చినా పర్లేదని చదువుకున్నాం కదరా. సో అదే చెప్తున్నాడు, అదే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? క్లియర్? స్టార్ మార్క్ పెడుతున్నాను ఎంసీకి, జాగ్రత్త చదువు. సెక్షన్ 91 ఏంటి? యూనిలాటరల్ రిలీఫా బైలాటరల్ రిలీఫా ఏంటి? యూనిలాటరల్ రిలీఫ్ రే. 92 ఏంటి? 90 ఏంటి? 90 బైలాటరల్. చెక్ చేయండి ఒకసారి. 90 బైలాటరల్, 91 యూనిలాటరల్. చెక్ చేయండి ఒకసారి. సరిపోయింది కదా. 92 మొత్తం ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. ఓకేనా? డిటిఏ ఇండియా ఏం ఫాలో అవుతుంది? స్టార్ మార్క్ పెట్టుకోండి. యుఎన్ మోడల్ ఫాలో అవుతుంది. సార్ యుఎన్ మోడల్ అంటే ఏంటి? వినండి ఒకసారి. అరే మీరు ఎలాగో లాస్ట్ 3 చాప్టర్లు చదవరు కదా, అందుకే ఇది వినండి. యుఎన్ మోడల్, ఓఈసిడి మోడల్ అని 2 ఉండే. ఓకేనా? యుఎన్ మోడల్ ఏం చేస్తుందంటే సోర్స్ ప్రిన్సిపల్ మీద నడుస్తుంది. సోర్స్ ప్రిన్సిపల్. ఇది రెసిడెన్స్ ప్రిన్సిపల్ మీద నడుస్తుంది. అంటే ఏం తెలుసా? ఓఈసిడి ఫాలో అయిన కంట్రీస్ అన్ని ఏ కంట్రీ రెసిడెంటో చూస్తాయి, వాడు ఎక్కడ సంపాదించాడో చూడరు. కానీ యుఎన్ మోడల్ ఫాలో అయ్యే కంట్రీస్ అన్ని వాడు ఏ కంట్రీలో సంపాదించాడో ఆ కంట్రీకే ట్యాక్స్ చెందాలని ఆలోచిస్తారు. ఇండియా అలాగే కదా ఆలోచిస్తుంది. అందుకే కదా ఇన్కమ్ ఎక్కువ అయిందా రిసీవ్ అయిందా అని చూస్తామా లేదా చెప్పండి. అవునా కదా? మనం ఏం ఫాలో అవుతాం? యుఎన్ మోడల్ ఫాలో అవుతాం. అర్థమైందా? అది రాసుకోండి. ఈ 2 గుర్తెట్టుకోండి చాలు, దీంట్లో ఇంకేం అవసరం లేదు. ఇండియా ఫాలో అవుతుంది యుఎన్ మోడల్. ఓకే. నెక్స్ట్, ఆర్మ్స్ లెంత్ ప్రైస్ సెక్షన్ నెంబర్ ఎంతరా? 92 సిఏనా? అంతేనా కాదరా? యాజ్ పర్ డాష్ డాష్ సెక్షన్ స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ గురించి అదే ద సెట్ ట్రాన్సాక్షన్ వుడ్ బి క్యారీడ్ అవుట్ ఎట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. ఒరే ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అనే టాపిక్ వచ్చిందే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ లో కదరా. సో ఆన్సర్ ఏమవుతురా? 92 చెక్ చేయండి ఒకసారి. ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. ఒరే మిగతావన్నీ యూనిలేటరల్ బైలేటరల్ రా. ఓకేనా? స్టార్ మార్కెట్. ఎస్ఎస్సి రిటర్న్ వేయకపోతే పెనాల్టీ, అదే ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయకపోతే స్పెసిఫిక్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ గురించి 2% పెనాల్టీ పడుతుంది రే. లాస్ట్ లో ఉంటది, ఈ చాప్టర్ లాస్ట్ లో 2% ఆఫ్ వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్ పెనాల్టీ పడుతుంది. స్టార్ మార్క్ పడుతుంది. ఇదైతే 100% క్వశ్చన్ ఇది ఎగ్జామ్ లో. ఏంటి 94B పెట్ట మీద ఎంత? 30%. అరే 100కి 100% వస్తుంది ఈ క్వశ్చన్ 7 మార్క్స్ కి. ఇంకా రాసి పెట్టుకోండి. 7 మార్క్స్ క్వశ్చన్ 100% వస్తుంది. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ లో ఉంది. ఓకేనా? అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఎన్ని ఇయర్స్ రా? అదే ఎన్ని ఇయర్స్ కి రా వ్యాలిడ్ అవుతుంది? 5 ఇయర్స్ అయినా కదా చెప్పండి రా. 5 ఇయర్స్ కి ఆగండి. అది అంతే, 5 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంతే. 5 ఇయర్స్ మాక్సిమం కదా. రోల్ బ్యాక్ ఎన్ని ఇయర్స్ వెనక్కి వెళ్ళొచ్చు? 4 ఇయర్స్ కి. ఓకేనా? ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఏ మెథడ్ వాడతారు? అందులో ఉన్న మెథడ్స్ లో ఏ పేరు రా మీరు విన్నారు? రీసేల్ ప్రైస్ మెథడ్. ఓకేనా? ఏ మెథడ్స్ మనం నేర్చుకున్నాం చెప్పండి? కప్ మెథడ్, రీసేల్ ప్రైస్ మెథడ్, ట్రాన్సాక్షన్ నెట్ మార్జిన్ మెథడ్, ప్రాఫిట్ స్ప్లిట్ మెథడ్, కాస్ట్ ప్లస్ మెథడ్. ఓకేనా? ఇదే ఉంది. 92 సెక్షన్ స్పెసిఫిక్. అరే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కే కాదు, డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ కూడా వర్తిస్తుంది. 20 crores దాటితే.
చెక్ చేయండి అది ఉందా. ఒక అన్‌కంట్రోల్డ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంట్రా? ఒక అసోసియేటెడ్ ఎంటర్‌ప్రైజ్ మధ్యలో జరిగేది అన్‌కంట్రోల్డ్ అవుద్దా? అసోసియేటెడ్ కాని వాటి మధ్యలో జరిగేది అన్‌కంట్రోల్డ్ అవుద్దా? కాని వాటి మధ్యలో అంటే ఎంటర్‌ప్రైజెస్ అదర్ దాన్ అసోసియేటెడ్ ఎంటర్‌ప్రైజెస్. మెథడ్‌లో అదే కదరా మనం వాడతాం అన్‌కంట్రోల్డ్ ట్రాన్సాక్షన్. 92 డీలో ఇన్ఫర్మేషన్ ఎన్ని ఇయర్స్? అరే ఎప్పుడైనా ఏ యాక్ట్ లో అయినా ఇన్ఫర్మేషన్ జనరల్ గా 8 ఇయర్స్ అరే. ఓకేనా? ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి ఈ డాక్యుమెంట్స్ అన్ని? 8 ఇయర్స్. మెయింటైన్ చేయకపోతే పెనాల్టీ ఎంత పడుతుంది అని అడిగాడు. 92 డీలో మెయింటైన్ చేయకపోతే పెనాల్టీ ఎంత పడుతుంది? ఒకసారి చెక్ చేయండి. పెనాల్టీ ఎంత ఇచ్చాడు? 2% ఆఫ్ వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్ అదేనా ఇచ్చాడు? అదే రా ఇందాక కూడా వచ్చింది కదరా అదే. పైన ఉంది కదరా ఇక్కడ చూడండి రా. సరే 2% ఉందా? ఒకసారి చెక్ చేయండి. అంతేనుంది. అదేనుంది. ఇంకోటి కూడా ఏదో ఉంటది. రిటర్న్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కి సబ్మిట్ చేయకపోతే అదంతా చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ లేకపోతే అదంతా పడింది 1,00,000 చూసుకోండి రే. అది వేరు ఇది వేరు. ఓకేనా? స్టార్ మార్క్ పెడుతున్నాను ఒకసారి చెక్ చేసుకోండి పెనాల్టీస్. దార్ ఎప్పటి నుంచి వచ్చిందిరా? 2018 నుంచి వచ్చిందిరా. ఏప్రిల్ జూలై చూడండి ఒకసారి. ఏప్రిల్ 1 ఏప్రిల్ 2000. గార్ ప్రొవిజన్స్ ఎప్పుడు అప్లై కావు? ఒకసారి చూడండి లిమిట్ ఎంత ఇచ్చాడు? 3 crores అన్నా. 3 crores లిమిట్ గార్ ప్రొవిజన్. అంటే గార్ అప్లై సేమ్ ఇందాక స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడవుతాయని చెప్పాను? 20 కోట్లు దాటితేనా? అదే సేమ్ అలాగే గార్ అప్లై అవ్వాలంటే మీరు ఎగ్గొట్టిన ట్యాక్స్ 3 కోట్ల కన్నా ఎక్కువ అయితేనే గార్ లాంటి పెద్ద పెద్ద ప్రొవిజన్స్ తీసుకొస్తారు. అర్థమైందా? మీరు ఎగ్గొట్టిన ట్యాక్స్ అంటున్నాడు మొత్తం చెప్పాడు కదా. మొత్తం సొల్లుకి అర్థం ఏంటంటే మీరు ఎగ్గొట్టిన ట్యాక్స్ 3 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే గార్ అప్లై అవుతుంది. ఓకేనా? అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అని ఎప్పుడు అంటాం? 26% ఆర్ లెస్ 26% ఆర్ మోర్? 26 ఆర్ మోర్. అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అంటే ఈక్విటీ షేర్స్ లో ఉండాలా? ప్రిఫరెన్స్ ఈక్విటీ షేర్స్ లోనే కదరా ఉంటది. ఓటింగ్ పవర్ అంటే ఈక్విటీ షేర్స్ కదరా. అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అవ్వాలంటే ఒకటి ఇచ్చిన లోను అవతల వారి దాంట్లో మీకు గుర్తుందా? 51% ఆర్ మోర్ బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్. ఆన్సర్ ఏమి ఇచ్చాడు చూడండి. సి ఇచ్చాడు, డి ఇచ్చాడు. డి ఇచ్చి ఉండాలి. డి అని ఇచ్చాడు. అరే మోర్ దాన్ 51 కాదురా, 51 ఆర్ మోర్. అరే గ్యారంటీ అయితే ఎంతవరకు గ్యారంటీ ఇచ్చింటారు అసోసియేట్ అంటే? 10%. అంటే ఎంతరా? 500 crores లో 50 crores. ఇవన్నీ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ లో వరుసగా పాయింట్లు రా. అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అనాలంటే 90% ఆర్ మోర్ రా మెటీరియల్ ఒకటి దగ్గర మీద డిపెండ్ అయి ఉండాలని చెప్పాను. అవునా కాదా? ఇవన్నీ ఇంటర్నేషనల్ టాక్సేషన్ డైరెక్ట్ గా మీరు చదవడానికి టైం లేకపోయినా మ్యారథాన్ లో పెట్టాము. మ్యారథాన్ లో చూసుకున్నా సరిపోతుంది. మొత్తం చదవక్కర్లేదు సొల్లంతా. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రకారం ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఇద్దరు ఒకడైనా ఇద్దరైనా ఏమవ్వాలి? నాన్ రెసిడెంట్ అవ్వాలి. అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఇదర్ ఆర్ బోత్ ఆఫ్ హోమ్ అంటే ఆప్షన్ ఏ. అంతేనా? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అరే ప్రాపర్టీ అమ్మిన అప్పు తీసుకుని ఏ ట్రాన్సాక్షన్ అంటే ఏంట్రా? ఎఫెక్ట్ చేసేది ఏదైనా పిఎండ్ఎల్ ని బ్యాలెన్స్ షీట్ ట్రాన్సాక్షన్ అవుతుందిరా. అవన్నీ ట్రాన్సాక్షన్స్. 92 డి ప్రకారం బుక్స్ మెయింటైన్ చేయకపోతే ఎంత వరకు పడుతుంది? అరే ఇందాకలే కదరా చదివాం. 2% ఆఫ్ అన్ని ట్రాన్సాక్షన్ మీద. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ మీద కదరా పెనాల్టీ పడుతుంది. మీరు మొత్తం చేసిన అన్ని ట్రాన్సాక్షన్ మీద పడుతుంది ఎట్రా? చచ్చిపోతారు రా అలాగైతే. ఏ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయకపోతే దాని మీద 2% పడుతుంది పెనాల్టీ. అర్థమైందా? స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ ఎంత అమౌంట్ ఇప్పుడే చెప్పాను నేను. 20 crores వరకు మాకు పర్లేదు. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆఫీసర్ చెప్పింది ఎవరు పాటించాలి? ఎవరు పాటిస్తారా? ఇద్దరు పాటిస్తారు. ఏమని ఇచ్చారు చూడరా. అసెసింగ్ ఆఫీసర్ ఓన్లీ అని ఇచ్చాడా? సార్ అందరూ సిఐటిఏ ఎపీల్స్ కి వెళ్ళండి ఒకసారి. సిఐటిఏకి ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆఫీసర్ ఇచ్చిన దానికి అగేన్స్ట్ గా సిఐటిఏకి వెళ్ళొచ్చు అని ఉందా అక్కడ? ఒకసారి చూడండి. ఉందా అక్కడ? అయితే ఓన్లీ ఎవరు పాటించాలి? అసెసింగ్ ఆఫీసరే పాటించాలి. ఒకవేళ మీకు అది నచ్చకపోతే మీరు దానికి ఎక్కడికి అగేన్స్ట్ కి వెళ్ళొచ్చు? సిఐటిఏకి వెళ్ళొచ్చు.
మరి సిఐటిఏకి వెళ్ళొచ్చు అని అక్కడ రాసిందంటే దాని అర్థం ఏంట్రా? సిఐటిఏ ఇటు చెప్పింది వినాల్సిన అవసరం లేదు, అడికి ఏది నచ్చితే చేయొచ్చు. అర్థమైందా? ఎపిల్స్ లో ఉందా అది? పేజ్ నెంబర్ చెప్పండి ఒకసారి. 225 పేజ్ నెంబర్ ఒకసారి ఓపెన్ చేయండి అందరూ. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆఫీసర్ చెప్పింది నచ్చకపోతే మీరు కావాలంటే ఎపీల్కి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళొచ్చు? సిఐటిఏకి. ఓకేనా? సో అసెసింగ్ ఆఫీసర్ పాటించాలి అంతే. సెకండరీ అడ్జస్ట్మెంట్ అంటే ఏంట్రా? అదే ప్రైమరీ అడ్జస్ట్మెంట్ ₹1,00,00,000 దాటితే డబ్బులు వెంటనే రిటర్న్ తీసుకొచ్చేయాలి, అవునా కదా? అడ్జస్ట్మెంట్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఇట్స్ అసోస్ టు రిఫ్లెక్ట్ ద యాక్చువల్ అలోకేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. ఇది ఆప్షన్ బి అవుద్ది. చూడండి అక్కడ ఏమి ఇచ్చాడు? బిఏనా? అరే అక్కడ బోత్ ఏ అండ్ సి ఉందంటే ఎంటర్ అవ్వకండి ప్లీజ్, మీ దండం పెడతాను. సెకండరీ అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేస్తారు? ప్రైమరీ అడ్జస్ట్మెంట్ హాస్ బీన్ మేడ్ సువో మోటో, ఆడని తాడే చేస్తే అప్పుడు ఖచ్చితంగా సెకండరీ అడ్జస్ట్మెంట్ చేయాలి. అసెసింగ్ ఆఫీసర్ చేశాడు బట్ నువ్వు అది ఒప్పుకోలేదు. లేదా ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆఫీసర్ చెప్తే అప్పుడు కూడా మీరు సిఐటిఏకి వెళ్ళొచ్చు అని ఇప్పుడే చెప్పాను నేను. అంటే మీ అంతా మీరు ఒప్పుకుంటే ఖచ్చితంగా మీరు సెకండరీ అడ్జస్ట్మెంట్ చేయాలి. లేదా వాళ్ళు చేసినప్పుడు మీరు ఒప్పుకున్నా కూడా మీరు చేయాలి సెకండరీ అడ్జస్ట్మెంట్. చేసింది మీరు ఒప్పుకోకపోతే మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు? సిఐటిఏకి వెళ్ళొచ్చు. అర్థమైందా? సో ఆన్సర్ మీ అంతటి మీరే చేస్తే సెకండరీ అడ్జస్ట్మెంట్ కూడా చేయాలి. నెక్స్ట్ అంటే పిల్లల బచ్చా బిట్లు. సెకండరీ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు డబ్బులు వెనక్కి తీసుకురావాలి, తీసుకురాకపోతే ఇంట్రెస్ట్ పడుతుంది, అవునా కదా? ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది? ఇండియన్ కరెన్సీలో అయితే ఎంతరా? ఎస్బీఐ లెండింగ్ రేట్ ప్లస్ 3.25% అనా? ఇదేనా? అదే ఫారెన్ కరెన్సీ అయితే ఎంతరా? లైబర్ ప్లస్ 3%. అరే ఈ రెండు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ లో ఉన్నాయిరా ప్లీజ్. ఓకేనా? అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఇప్పుడే చెప్పాను నేను, ఎన్ని ఇయర్స్ రా మహా అయితే? 5 years. సిబిడిటి వాయిడ్ అబ్ ఇనిషియో అని ఎప్పుడు చెప్తుంది? అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఫ్రాడ్ చేశారని తెలిసింది అనుకుంటారు రేపు పొద్దున్న, అదేమవుతుందిరా? వాయిడ్ అబ్ ఇనిషియో. మళ్ళీ లా మారిపోయింది అనుకోండి, అప్పుడు కూడా అది వాయిడ్ అయిపోతుంది. ఫ్యాక్ట్స్ మారిపోయినా కూడా వాయిడ్ అయిపోతుంది. సో ఆల్ ది అబౌవ్ అవుతుంది. చెక్ చేయండి ఒకసారి. వాయిడ్ అబ్ ఇనిషియో ఇచ్చాడు, స్టార్టింగ్ నుంచి వాయిడ్. చూడండి, లా మారినా ఫ్యాక్ట్స్ మారినా నుంచే మారుతుంది. ఓకేనా? ఫ్రాడే చేసి తెచ్చుకున్నాం అని తెలిసింది అనుకోండి, వాయిడ్ అబ్ ఇనిషియో. వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటున్నాడు. ఓకేనా? వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటాడు, వాయిడ్ అనట్లేదు. మనం వాయిడ్ అనుకున్న వాయిడ్ అబ్ ఇనిషియో అంటున్నాడు. బిగినింగ్ నుంచి ఎప్పుడు వాయిడ్ అయిపోద్ది? ఫ్రాడ్ మిస్రిప్రజెంటేషన్ లాంటివి ఏమైనా చేశారని తెలిస్తే వాయిడ్ అబ్ ఇనిషియో. ప్రీ ఫైలింగ్, అరే ఇది ఒకసారి వినండి రా, ఇది మీకు నేను నోట్స్ లో పెట్టలేదు, కాన్సెప్ట్ బుక్ లో వినండి ఒకసారి. అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ అంటే ఏంట్రా? నేను డిపార్ట్మెంటల్ కూర్చొని మాకు ఈ మెథడ్లు అన్నీ వద్దండి, మన ఇద్దరం కూర్చొని ఒక మెథడ్ రాసుకుందాం అని రాసుకుంటారు, అదే కదా అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ అంటే. దానికి ముందు ఒకసారి కూర్చొని కన్సల్ట్ అవ్వచ్చాలి. సరే ఇలా చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఏమంటున్నారు అని. అలా కన్సల్ట్ అయినంత మాత్రాన ఖచ్చితంగా అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ రాసుకోవాలని కాదు. రాస్తే రాసుకోండి, లేకపోతే లేదు, జస్ట్ మాట్లాడుకోవచ్చు మీరు ముందెళ్ళి. సో ఆన్సర్ ఏమవుతుందంటే, ఇట్ షల్ నాట్ బైండ్ సిబిడిటి ఆర్ ప్రపోజ్డ్ అప్లికెంట్ టు ఇనిషియేట్ ఏపీఏ ప్రాసెస్. మీరు ఖచ్చితంగా అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వాలని కాదు, జస్ట్ కన్సల్ట్ అవుతున్నారు అంతే. షల్ బి డీమ్డ్ దట్, ఇదైతే కాదు. అదే చెప్తున్నాను, అది కాదనే చెప్తున్నాను నేను. ఇట్ ఈస్ ఆప్షనల్ ఫర్ ద పర్సన్ లీడింగ్ టు ఫైల్ అన్ ఏపీఏ. అంటే అది కావాలంటే చేయొచ్చు, లేదంటే అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వచ్చు. ఏమి ఇచ్చాడు ఆన్సర్? బోత్ ఏ అండ్ సి ఇచ్చాడా? అది కావాలంటే చేయొచ్చు, లేకపోతే లేదురా. మళ్ళీ చెప్తున్నాను, ప్రీ ఫైలింగ్ కన్సల్టేషన్ అంటే రాస్తున్నాను, ఇక్కడ రాసేస్తాను నేను, మీకు ఇది ఎలాగో ఇస్తాను కదా పీడిఎఫ్. కన్సల్టేషన్ విత్ డిపార్ట్మెంట్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఏపీఏ. అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వక ముందు డిపార్ట్మెంట్ తో కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట, ఏంటి సార్ చేద్దామా చేయొద్దా ఏంటని. అర్థమైందా? అది చేసినంత మాత్రాన కంపల్సరీ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వాలని కాదు, మీ ఇష్టం, మీకు కావాలంటే చేయండి, లేకపోతే లేదు. ఓకేనా? మాడిఫైడ్ రిటర్న్ ఎన్ని రోజుల లోపల ఫైల్ చేయాలి? 3 months. అంతేనా? అరే అది ఉంది కదరా మీకు డైరెక్ట్ గా. ఏంటి మాడిఫైడ్ రిటర్న్ అంటే? మీకు గుర్తుంది, అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ రోల్ బ్యాక్ చేసాం అనుకోండి, పాత రిటర్న్స్ తాలూకా ట్యాక్స్లు కూడా పెంచాలంటే కావాలంటే పెంచొచ్చు కదా. ఇప్పుడు మాడిఫైడ్ రిటర్న్ ఫైల్ చేయాలి 3 months లోపల. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అక్కడ ఏం చేశాడంట, రిపోర్ట్ ఫర్నిష్ చేయలేదంట. రిపోర్ట్ ఫర్నిష్ చేయకపోతే ఎంతరా పెనాల్టీ? చెక్ చేయండి ఒకసారి. మీరు అకౌంట్స్ మెయింటైన్ చేయకపోతే
2% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అని చెప్పాను. ఫర్నిష్ చేయలేదు అన్నాడు. ఫర్నిష్ చేయకపోతే ఎంత? 1,00,000. గార్ అంటే ఏంటి? జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్. జనరల్ అగ్రిమెంట్ కాదు, జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ ఫుల్ ఫామ్ అది. ట్యాక్స్ హెవెన్ అంటే ఏంట్రా? ఇందాకలే చెప్పాను, నో ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ లేదా వెరీ లో. నో ట్యాక్స్ ఆర్ వెరీ లో రెండు బాగానే ఉన్నాయి. సో ఆప్షన్ డి అవుతుంది. చెక్ చేయండి ఏమి ఇచ్చాడు వాడు. అరే అస్సలు ట్యాక్సే లేకుండా లేదా తక్కువ ట్యాక్స్ రేట్స్ ఉన్నా కూడా ఓకేనా. ఇదైతే నెంబర్ చూసిన వెంటనే గుర్తు రావాలి మనకి. సెకండరీ అడ్జస్ట్మెంట్ డబ్బులైనా తీసుకురండి లేదా అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ అయినా కట్టియండి. ఎంత అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్? 20.9664. అది ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 18 ప్లస్ 12% సర్చార్జ్ ప్లస్ 4%. ఓకేనా. అరే మీకు డబుల్ టాక్సేషన్ చెప్పినప్పుడు ఎందుకు డబుల్ టాక్సేషన్ అని ఎప్పుడు అంటారా? ఇన్కమ్ వాడు వేరే కంట్రీలో కట్టాడు, ఈ కంట్రీలో కడుతున్నాడు, దాన్ని ఏమంటాం మనం? డబుల్ టాక్సేషన్. దీన్ని జ్యూరిస్డిక్షనల్ డబుల్ టాక్సేషన్ అంటారు. అంటే ఒకే ఇన్కమ్ ఒకటి చేతిలో 2 సార్లు ట్యాక్స్ పడుతుంది. కానీ ఎకనామిక్ డబుల్ టాక్సేషన్ అంటే ఒకే ఇన్కమ్ ఇద్దరు వేరు వేరే వ్యక్తులు ట్యాక్స్ కడతారు. ఓకేనా. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, 15,000 ఇన్కమ్ వచ్చిందంట కంట్రీ బిలో. ఆ కంట్రీలో కబీర్ గడ్ చేతిలో ట్యాక్స్ అవుతుందంట, యామిని చేతిలో ట్యాక్స్ అవుతుందంట. దీన్ని ఏమంటాం మనం? ఎకనామిక్ డబుల్ టాక్సేషన్ అంటాం. మనకి మామూలు జ్యూరిస్డిక్షనల్ డబుల్ టాక్సేషన్ కోసమే కదా యూనిలేటరల్ రిలీఫ్, బైలేటరల్ రిలీఫ్ అని వచ్చాయి. ఎకనామిక్ డబుల్ టాక్సేషన్ కోసం మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్స్ ఎంటర్ అవుతారు. అంటే ఏం తెలుసా, మీరు ఆ కంట్రీ వాళ్ళిద్దరు మాట్లాడుకుని మీ ఓడి మీద వేస్తామా మా ఓడి మీద వేస్తామా, మన ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకుందాం, ఎవడో ఒకడికే ట్యాక్స్ వేద్దాం అని కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. దీన్ని ఏమంటాం మనం? మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ అంటాం. ఇది ఏ టాక్సేషన్ అప్పుడు వర్తిస్తుంది? ఎకనామిక్ డబుల్ టాక్సేషన్. నేను ఇక్కడ రాస్తాను, అందరు రాసుకుంటారంటే రాసుకోండి. ఎకనామిక్ డబుల్ టాక్సేషన్ అంటే సేమ్ ఇన్కమ్ taxed in the hands of two persons. ఓకేనా. దీనికోసం మనకి ఏమొచ్చింది? ఎంఏపీస్ వచ్చాయి. ఎంఏపీ అంటే ఏంటి? మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్. అదే ఒకవేళ జ్యూరిస్డిక్షనల్ డబుల్ టాక్సేషన్ అంటే సేమ్ ఇన్కమ్ ట్యాక్స్ 2 times ఇన్ హ్యాండ్స్ ఆఫ్ సేమ్ పర్సన్. ఒకటే 2 సార్లు కడతారు. ఓకేనా. దీనికోసం ఏమొచ్చింది? రిలీఫ్లు వచ్చాయి. రిలీఫ్ 2 రకాలు, అగ్రిమెంట్ ఉందా అగ్రిమెంట్ లేదా అనే దాన్ని బట్టి. ఓకేనా. రాసుకుంటారా? ఫాస్ట్ రాసుకుంటారు. ఓకేనా. క్లియర్. నెక్స్ట్ దానికి వెళ్తున్నా. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ షుడ్ నాట్ బి అప్లైడ్ వేర్ అడాప్షన్ ఆఫ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ వుడ్ రిజల్ట్ ఇన్. అదే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఎప్పుడు అప్లై కాదురా? ట్యాక్స్ తగ్గితే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అప్లై కాదు. రెడ్యూసింగ్ ద ట్యాక్స్ పేయబుల్, ఇంక్రీజింగ్ కాదు. ఇంక్రీజ్ ద ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయినా కూడా మేము ఒప్పుకోం కదరా. ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే లేదా ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అయితేనే మాకు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. సో ఆన్సర్ ఏమవుద్ది? బోత్ ఏ అండ్ సి అవుద్ది. ఓకేనా. ప్రైమరీ అడ్జస్ట్మెంట్ చేసాక చెక్ చేస్తాం కదరా, ట్యాక్స్ పెరిగితేనే మేము చేస్తాం ఇదంతా. చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ యోగా ఏదో సో అండ్ సో అనానమస్ డొనేషన్స్ పాయింట్ 8 lakhs అండ్ అనానమస్ డొనేషన్స్. అరే టోటల్ డొనేషన్స్ మీద ఎంత పర్సెంటేజ్ రా? 5%. 5ఏనా? ఎంత? 5% ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ 30 lakhs మీద 1%, 5% ఎంత? 1,50,000 ఏనా? 1,50,000 ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇప్పుడు 1,50,000 వస్తుంది. ఆ 1,50,000ని మనం ఏం చేయాలి? నార్మల్ డొనేషన్స్ లాగా ట్రీట్ చేయాలి. మిగతా ఇన్కమ్ ఉంది చూసారా, ఎంత? 8 lakhs కదా. మిగతాది ఎంత? 6,50,000. దాని మీద 30% పడుతుంది. సో ఆన్సర్ ఏమవుద్ది? 6,50,000 అవుద్ది. అరే ట్రస్ట్ సమ్ములు రా. సెర్చ్ లో ఏవేవి సీజ్ చేయలేరు? అరే క్యాష్ సీజ్ చేస్తారు, ప్రామిసరీ నోట్లు, ల్యాండ్ డాక్యుమెంట్లు అన్ని సీజ్ చేస్తారు. ఎక్సెస్ జ్యువెలరీ, స్టాక్ ఇన్ ట్రేడ్ అంట. అరే స్టాక్ ఇన్ ట్రేడ్ సీజ్ చేయరు ఇప్పుడు. ఓకేనా. స్టాక్ ఇన్ ట్రేడ్ సీజ్ చేయరు ఎప్పుడు. మామూలు బంగారం అనుకుని సీజ్ చేసుకొని వెళ్ళిపోతారు. స్టాక్ ఇన్ ట్రేడ్ సీజ్ చేయకూడదు. సో ఆన్సర్ ఏమవుతారా? స్టాక్.
ఓకేనా? క్లియర్? నెక్స్ట్. నిర్వి లిమిటెడ్ హాస్ రిసీవ్డ్ 99 lakhs నెట్ ఆఫ్ టీడీఎస్ యాజ్ డివిడెండ్. ఒక 99 lakhs నెట్ ఆఫ్ టీడీఎస్ అంటే డివిడెండ్ మీద టీడీఎస్ ఎంతరా మామూలుగా? 10%. అంటే రివర్స్ లెక్కెట్టండి రా. ఎంత? 110 lakhs అయినా 110 lakhs డివిడెండ్ వచ్చిందని అర్థం. మనం ఎంత పంచామంట? 105 lakhs పంచామంట. మీకు ఏటీఎం గుర్తుందా? ఏటీఎం ఏం చెప్తుందిరా? మీకు వచ్చింది మీరు ఇచ్చింది విచ్ ఎవర్ ఇస్ లోవర్ మీకు డిడక్షన్ వస్తుంది. 110 ఆర్ 105 విచ్ ఎవర్ ఇస్ లోవర్ ఎంతరా? 105. సో ఆన్సర్ ఏమవుద్ది? 105 lakhs అవుద్ది. చెక్ చేయండి ఒకసారి. అరే కంగారు పడి 105 ఆర్ 99 విచ్ ఎవర్ ఇస్ లోవర్ 99 వేసికండి. ఏటీఎం ఒక కంపెనీకి వేరే కంపెనీ నుంచి డివిడెండ్ వస్తుందిరా, ఈ కంపెనీ కూడా డివిడెండ్ ఇస్తుందిరా. వచ్చింది ఆర్ ఇచ్చింది విచ్ ఎవర్ ఇస్ లోవర్ డిడక్షన్ వస్తుంది. మామూలుగా డివిడెండ్ డిడక్షన్ వస్తుందా? పీజీబీపీలో డివిడెండ్స్ డిడక్షన్ కింద తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ది అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ కాబట్టి. కానీ ఏటీఎం తీసుకోవచ్చు. అర్థమైందా? మెడిటేరియన్ కార్గో కంపెనీ అంట, ఏ కంపెనీ బేస్డ్ ఇన్ మలేషియా, ఆపరేటింగ్ ఇట్స్ షిప్స్ అండ్ టు అండ్ ఫ్రో ముంబై పోర్ట్. Expected freight of 85 lakhs, demurrage 5 lakhs, handling charges 2 lakhs in respect of goods shipped at Mumbai port. ఎక్స్పెండిచర్స్ ఎంత అయ్యాయంట? 35 lakhs ఎక్స్పెండిచర్ అయిందంట. ఇండియాలో ఎంత వచ్చిందంట? 50 lakhs వచ్చిందంట. వీళ్ళకి గుర్తుందా మీకు? 44 BB కొంతమంది ప్రెజెంటివ్ టాక్సేషన్ గురించి చెప్పాం. ఒకసారి ఓపెన్ చేయండి అందరూ. పేజ్ నెంబర్ ఎంత? 285. ఓపెన్ చేయండి. షిప్పింగ్ ఇన్కమ్ మీద ఎంత ఉందిరా? 7.5% అయినా ఆఫ్ గ్రాస్ రిసీట్స్ అని ఉందా లేదా? అందరూ ఒకసారి 85 lakhs, 5 lakhs, 2 lakhs, ఇండియాలో 50 lakhs వచ్చింది. అదొకటి. ఎక్స్పెండిచర్స్ వదిలేయండి. మీకు ప్రెజెంటివ్ టాక్సేషన్ లో ఎటువంటి ఎక్స్పెండిచర్స్ అలౌ చేయరు. అందరూ ఈ 4 కలపరా ఒకసారి. ఆ 4 కలపంటారా ఎంత వచ్చింది? 85 + 5 + 2 + 50 ఎంతరా? ఎంత? 142 lakhs రా. 142 lakhs మీద అందరూ 7.5% చేయండి. ఎంత? 10 lakh. ఇది ఇన్కమ్ రే. రెచ్చిపోయి ట్యాక్స్ అని ఎతికికండి. అది ఇన్కమ్. మీకు దండం పెడతాను. అది ప్రెజెంటివ్ ఇన్కమ్. ట్యాక్స్ ఎంత అంటే 10,65,000 మీద ట్యాక్స్ అప్లై చేయాలి. ట్యాక్స్ ఎంతరా? ఇన్కార్పొరేషన్ కదా, మలేషియాలో ఉంది. ఓకేనా? మలేషియా అంటే ఫారెన్ కంపెనీ. ఫారెన్ కంపెనీ ట్యాక్స్ రేట్ ఎంతరా? ఒకప్పుడు 40, ఇప్పుడు 35. గుర్తుందా? వాడు అసెస్మెంట్ ఇయర్ 25-26 అడిగాడు. అంటే ఇది పాత క్వశ్చన్. పాత క్వశ్చన్ అంటే ఆడు ఎంత వేసి ఉంటాడు? 40 వేసి ఉంటాడు. కానీ యాక్చువల్గా ఇప్పుడు ఎంత? 35. ముందు 40 లెక్క ఆగండి. మార్చర్లే చూద్దాం. ఆడు 35 చేస్తున్నారా 40 చేస్తున్నారా? ట్యాక్స్ 40% చేస్తే ఏమవుతుంది? ముందు 35 వేద్దాం. పోనీ కరెక్ట్ రేట్ 35 కదా. ముందు మారుద్దాం. 10,65,000 మీద 35% ఎంతరా? 72,000. దీని మీద 4% హెచ్చేసి. ఆన్సర్ ఏమి ఇచ్చాడు రా? అదే ఇచ్చాడా? మంచోడే. మార్చాడైతే అమెండ్మెంట్ చేశాడు. 387,600 ట్యాక్స్ రాసుకోండి. 660. 660. 142 ఎందుకు? మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్పెండిచర్స్ ని తీసుకోకూడదు. ప్రెజెంటివ్ టాక్సేషన్ ఎప్పుడైనా ఎక్స్పెండిచర్స్ తీసుకుంటామా? తీసుకోమరా. ప్రెజెంటివ్ ఇచ్చిందే ఎందుకు? అవన్నీ ఖర్చు అయిపోయి ఎంత మిగిలిందని. ఎంత మిగిలింది అన్నాడు? 7.5%. ఇండియాలో వచ్చినవి, ఫారెన్ లో వచ్చినవి మొత్తం కలిపి. ఇది ఫారెన్ కంపెనీస్ కి మాత్రమే వర్తిస్తాయి. అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్. రాయల్టీ 10 lakhs వచ్చిందంట ఫారెన్ కంపెనీకి. ఫ్రమ్ ఎన్ ఇండియన్ కంపెనీ అగ్రిమెంట్ ఉందంట. ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి? అరే రాయల్టీ మీద 20% ఉంది. 20%, కానీ ఆడు ఆ 10 వేసాడా? ఆడు ఎంత వేసాడు చూడండి. 20 + 4 వేయాలి యాక్చువల్ గా. 10 + 4 వేసినట్టున్నాడు. చెక్ చేయండి ఒకసారి. 10 + 4 కాదు, 20 + 4 వేయాలి. అర్థమైందా? 2,08,000 వస్తుంది. అందరూ ఒకసారి ఎన్ఆర్ టాక్సేషన్ లో రేట్స్ ఓపెన్ చేయండి ఫాస్ట్ గా. పేజ్ నెంబర్ ఎంత? 289 ఓపెన్ చేయండి ఒకసారి కాన్సెప్ట్ బుక్ లో. ఎన్ఆర్ టాక్సేషన్ లో లాస్ట్ అనుకుంటా ఉంటుంది 20%. క్లియర్ గా ఉంటుంది సెంటెన్స్ కూడా.
ఫారెన్ కంపెనీ అగ్రిమెంట్ అప్రూవ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ అని ఉందా? ఎంత ఉంది రేట్? 20% ప్లస్ 4% హెచ్ఈసి అంటే 2,08,000 అవుతుంది. ఎదురా అవును, డిటిఏ అగ్రిమెంట్ లో రేట్ ఉంటే, కానీ ఇక్కడ అవేం లేవు కదా. క్వశ్చన్ లో డిటిఏ లో రేట్ 15 అని ఉందనుకుంటే 15 వేస్తాం. డిటిఏ గురించి ఏం చెప్పలేదు కదా. సో ఇది స్టార్ మార్క్ పెడుతున్నాను. ఇది అవుద్ది ఆన్సర్. 1,04,000 రాంగ్ ఆన్సర్ అవుతుంది. గివెన్ రాంగ్ ఆన్సర్. %20 ప్లస్ 4%. అక్కడెవడో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాడంట దుర్గాపూర్ లో. 50 lakhs ప్లాంట్ అండ్ మెషినరీలో పెట్టాడంట, 50 lakhs న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ అంట, అవుట్ ఆఫ్ విచ్ 10 lakhs సెకండ్ హ్యాండ్ అంట. డిప్రిసియేషన్ లెక్కెట్టాలంట. సూపర్. ముందు సెకండ్ హ్యాండ్ ఎంత? 10 lakhs. అడిషనల్ ఆగండి, 50 lakhs డిసెంబర్ లో పెట్టారు, 30 lakhs ఎప్పుడు పెట్టారు? జూలైలో పెట్టారు. ముందు జూలైలో పెట్టిన దానికి లెక్కెట్టదు. 15% కదా డిప్రిసియేషన్. అందరు 30 lakhs మీద 15% ఎంత చెప్పండి? ఎంత? ఆగండి, మరి డిప్రిసియేషన్ తో పాటు మనం ఇది కూడా లెక్కెట్టాలి. అడిషనల్ డిప్రిసియేషన్ కూడా లెక్కెట్టదాం దాని మీద. అడిషనల్ డిప్రిసియేషన్ ఎంత? ఎంత? 20%. అందరు 30 lakhs మీద 20% ఎంత చెప్పండి? ఓన్లీ 32 అడిగాడు యాక్చువల్లీ. 32 అంటే ఓన్లీ డిప్రిసియేషన్ అవుతుంది. ముందు ఓన్లీ డిప్రిసియేషన్ లెక్కెడదాం. 4,50,000. 4,50,000 ఎలా వచ్చింది? 30 lakhs మీద 15%. ఆ మిగతా 50 lakhs సెకండ్ హ్యాండ్ అయినా కూడా మరి అప్పుడు డిప్రిసియేషన్ వస్తుంది. అలాగైతే సెకండ్ హ్యాండ్ అని చెప్పడం దేనికి? ఏదైనా డిప్రిసియేషన్ వస్తుంది కదా, అడిషనల్ డిప్రిసియేషన్ రాదు. ముందు నేను డిప్రిసియేషన్ లెక్కెడతా. 50 lakhs మీద 7.5% అయినా ఎందుకు? డిసెంబర్ లో కొన్నారు అవి. అందరు లెక్కెట్టండి. 50 lakhs మీద 7.5%. 3 lakh. రెండు కలపండి. అంత ఆబ్వియస్లీ అయితే అడిషనల్ కూడా కలపాల్సిందే. అడిషనల్ కూడా కలుపుదాం ఇప్పుడు. అడిషనల్ డిప్రిసియేషన్ అందరు లెక్కెట్టాలి. ఫస్ట్ 30 lakhs మీద ఎంత? 20% అంటే ఎంత? 6 lakhs. అరే 50 lakhs లో సెకండ్ హ్యాండ్ మీద రావు అంటే 10 lakhs మీద రావు. 40 lakhs మీద సగమే కదా, అంటే ఎంత వస్తుంది? 10% వస్తుంది. అంటే ఎంత? 4 lakhs. మొత్తం మూడు కలిపితే ఎంత? ఆన్సర్ చెక్ చేయండి. సరిపోయిందా? ఓకేనా? రాసుకోండి ఫాస్ట్ గా. కుమార్ చెప్పాను అందుకే ఇక్కడికి వెళ్ళిపోరా అని, నువ్వు ఇక్కడికి వచ్చి బొక్కరా అని. ఏ చెప్పాను చెప్పు ఇప్పుడు సమ్ము వింటున్నావు ఏంటే కదా. స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ అంటే ఎంత దాటాలి చెప్పు? స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ అంటే మూసుకొని వెళ్ళి, అర్థమైందా? తెలియతే అట్లా ఎవరికైనా చెప్పుకెళ్ళి బయటికి ఎంత ఆడు చెప్పిన తర్వాత కదా ఎంత. ఆ? వెళ్ళి వెళ్ళి ఏదైనా చదువుకో, పనికొచ్చే పని చెయ్యాలి. ఎందుకు చెప్పు ఓవర్ యాక్షన్ చేయడం? వెళ్ళొచ్చు కదా, వెళ్ళి వెళ్ళాను వెళ్ళి. అది అన్నాం సార్ ఎద్దుగాడు. వెళ్ళి గొప్ప అందంగా అంటున్నా. ఓకేనా? నెక్స్ట్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటాడు ఎవడు, మున్సిపల్ డెట్ సెక్యూరిటీస్ లో పెట్టాడంట. టీడీఎస్ ఎంత? అందరు టీడీఎస్ లో లాస్ట్ లో ఉంటారా? ఒకసారి చెక్ చేయండి. 5% ప్లస్ 4% ఉందా? 5% టీడీఎస్ ప్లస్ 4% హెచ్ఈసి కలపాలి కదా. సో ఆన్సర్ 26,000 అవుద్దాం. చెక్ చేయండి ఒకసారి. 194 ఎల్డిఏ స్టార్ మార్క్ పెడుతున్నాను. లాస్ట్ లో ఉంటాయి. పేజ్ నెంబర్ ఎంత? 184. కాన్సెప్ట్ బుక్ లో 184 లో ఉంటాయి. నెక్స్ట్, 143 స్క్రూట్నీ అసెస్మెంట్ కి మీకు గుర్తుంటే నేను గుర్తు చేస్తున్నానండి. ఇయర్ అయిపోయినా ఇయర్ ఎండ్ అయినా 3 months లోపల మీకు నోటీస్ వస్తుంది. అంటే ఎప్పటికి ఇది అసెస్మెంట్ ఇయర్ 25-26, సారీ 30th September 2025 రిటర్న్ వేసాడు అంటే నెక్స్ట్ ఇయర్ కదా మన స్క్రూట్నీ అసెస్మెంట్ వస్తుంది. అంటే 2026 లో వస్తుంది. 30th June 2026 వరకు టైం ఉంటుంది. అంతేనా? చెక్ చేయండి ఒకసారి.
సరిపోయిందా? అదే నా స్క్రూట్నీ అందరూ ఒకసారి ఓపెన్ చేయండి. 143 పేజ్ నెంబర్ చెప్పరా ఒకసారి? పేజ్ నెంబర్ ప్లీజ్. 143 లో స్క్రూట్నీ అసెస్మెంట్ చేయాలంటే 143 లో నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఎప్పటికల్లా ఇవ్వాలంటే 213 అంట. పేజ్ నెంబర్ అందులో చూడండి. 3 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ అని ఏదో ఉంటది. ఉందా? ఓకేనా? రౌండింగ్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఇంట్రెస్ట్ ఈస్ టు బి క్యాలిక్యులేటెడ్. అరే మామూలుగా రౌండ్ ఆఫ్ చేయాలంటే 10కి దగ్గరలో నెంబర్ రౌండ్ ఆఫ్ చేస్తాం. ఆగండి. అది ఇంట్రెస్ట్ లెక్క పెట్టడానికి రౌండింగ్ ఆఫ్ చేయాలంటే ట్యాక్స్ ని ఎంతకి రౌండ్ ఆఫ్ చేయాలి అన్నాడు. 100 అని ఇచ్చి ఉంటాడు చూడండి ఒకసారి. ఏమి ఇచ్చాడు? 100. చూసుకోండి రే. ట్యాక్స్ కట్టాలంటే రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు నెక్స్ట్ నియరెస్ట్ 10 రా. బట్ ఇంట్రెస్ట్ లెక్క పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1% ఆఫ్ ట్యాక్స్ అన్నాను. ఇప్పుడు ట్యాక్స్ అంటే ఏంటి? 100కి దగ్గరగా రౌండ్ ఆఫ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9342 ఉంటే 9300 అని రాయాలి. 9372 ఉంటే 9400 అని రాయాలి. ఇంట్రెస్ట్ లెక్క పెట్టడానికి మాత్రమే ట్యాక్స్ అలా రౌండ్ ఆఫ్ చేయాలి. ఓకేనా? మరి ఆడెవడో 8 lakhs పెట్టి కంప్యూటర్ కొన్నాడంట. 4th October 2024 అంటరా. ఆ రోజు నుంచే వాడాడంటరా కంప్యూటర్. అరే 4th October 2024 అంటే ఎన్ని డేస్ వస్తాయిరా? 182 వస్తుందా? 182 కన్నా తక్కువ వస్తుందా? చెక్ లెక్కెట్టండి ఒకసారి. ఎక్కువే వస్తుంది అనుకుంటా. 31 అక్టోబర్ లో ఎన్ని డేస్ రా? 27 days ఉంటాయా 4th October నుంచి అంటే? ఏమైంది? less than 182 వచ్చిందా? ఇప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుందిరా? less than 182 అయితే హాఫే వస్తుంది. కంప్యూటర్స్ అంతే. రేట్ ఎంతరా? 40% అన్నా 20 వస్తుంది. 8 lakhs మీద 20% ఎంతరా? 1,60,000. ఓకేనా? ఇప్పుడు ఆడెవడో ల్యాప్టాప్ కొన్నాడంట్రా. పర్సనల్ పర్పస్ కోసం వాడుకుంటున్నాడంట్రా. ఇకపైన బిజినెస్ కోసం వాడదాం అనుకుంటున్నాడంట్రా. ఆ రోజు మార్కెట్ వాల్యూ 40,000 ఉందంట్రా. అరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. బిల్డింగ్ పర్సనల్ పర్పస్ కోసం కొని ఇకపైన నార్మల్ పర్పస్ కోసం వాడితే నాషనల్ డిప్రిసియేషన్ లెక్క పెట్టాలి. కానీ అది బిల్డింగ్ కి మాత్రమే. నేను మీకు ఆ రోజు ఎగ్జాంపుల్ చెప్పిన ఒక కార్ కొన్నాడని కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు ఇంకేదైనా కొని ఒకప్పుడు పర్సనల్ పర్పస్ కోసం కొని ఇప్పుడు నార్మల్ గా వాడుతున్నారు అనుకోండి. మీరు బుక్స్ ఏం మెయింటైన్ చేయట్లేదు. అది ఎప్పుడు కొన్నారు? అప్పుడెప్పుడు 50,000 పెట్టుకున్నారు. ఇప్పటికీ 50,000 మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయొచ్చు మీరు. సో ఆన్సర్ ఏమవుతుందా? 50,000 మీద 40% అంటే ఎంత? 20,000 డిప్రిసియేషన్. ఆన్సర్ చెక్ చేయండి. చెక్ చేశారా? ఇగ్నోర్ మార్కెట్ వాల్యూ. ఓకేనా? క్లియరా? అరే ఆవిడకు ఇన్కమ్ 52 lakhs ఉందంటారా పీజీబీపీ హెడ్ ప్రకారం. వాడికి వన్ ఆఫ్ ద బిజినెస్ కి 80 డిడక్షన్ వస్తుందంటారా. ఓకే. ప్రాఫిట్ ఫ్రమ్ విచ్ సచ్ బిజినెస్ ఇస్ ఇన్క్లూడ్ ఇన్ ద బిజినెస్ ఇన్కమ్ ఇస్ 35 lakhs. ఓకే. 52 lakhs లో ఒక 35 lakhs మీద 80 డిడక్షన్ వస్తుందంట. 80 100% డిడక్షన్. ట్యాక్స్ లైబిలిటీ అంతా లెక్కెట్టండి. ఆడికి ఇంకే ఇన్కమ్ లేదు. హీ ఎక్సర్సైజ్ టు షిఫ్ట్ అవుట్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రిజైమ్. అవుట్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రిజైమ్ అంటే ఓల్డ్ స్కీమ్. ఓల్డ్ స్కీమ్ లో లెక్క పెట్టండి అని అన్నాడు. లెక్క పెట్టండి ఒకసారి అందరూ. 52లో 35 తీసేయండి రా. 52లో 35 తీసేయండి రా. 17 lakhs. అంతే ఉన్నాయి. పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయి ఇక్కడ అన్ని. ట్యాక్స్ లైబిలిటీ కదా అడిగాడు. ఆ 25, 26 అడిగాడా? పైన 24, 25 ఇచ్చాడు. ఓపెన్ చేయండి అందరు ఫాస్ట్ గా. ఏంటని చదవండి ఒకసారి.
ఎంత ఇచ్చాడు? 10 ఇయర్స్ కదా. సరే పోనీ ఇలా లెక్కెడితే అయితే రాదు. డైరెక్ట్ 52 lakhs మీద ఒకసారి లెక్కెడదాం ఆగండి. 52 lakhs మీద అందరు ట్యాక్స్ లెక్కెడంటారు ఒకసారి. ఇండివిజువల్ కదా ఆడు. ఓల్డ్ స్కీమ్ అన్నాడు. ఫస్ట్ ఓల్డ్ స్కీమ్ అంటే ఫస్ట్ 10 lakhs వరకు ఎంతరా? ఓల్డ్ స్కీమ్ ప్రకారం నాకు ఎంత చెప్పరా? సర్చార్జ్ కలపండి. 50 lakhs దాటింది కదా. 50 lakhs దాటితే ఎంత సర్చార్జ్? 10%. సర్చార్జ్ కలిపి మార్జినల్ రిలీఫ్ ఉంది లెక్కెడదాం. అందుకే హెచ్ఈసి కలపకుండా చెప్పండి నాకు ఎంత వచ్చిందో. ఎంత వచ్చింది? అర్థం కాలే. 9,750 వితౌట్ హెచ్ఈసి. 50 lakhs మీద లెక్కెట్టండి. సర్చార్జ్ ఉండదు కదా. 50 lakhs మీద ఎగ్జాక్ట్ గా మీరు లెక్కెట్టాలి. సర్చార్జ్ లేకుండా ఎంత వస్తుందో చెప్పాలి. 13 lakh. మనం అప్పుడు ఎడిషనల్ ఇన్కమ్ ఎంత? 2 lakhs. ఎడిషనల్ ట్యాక్స్ ఎంత? ఓ పర్లేదు అయితే. ఎడిషనల్ ట్యాక్స్ 1 lakh చిల్లర వస్తుంది కదా. ఇప్పుడు మార్జినల్ రిలీఫే రాదు. ఓకేనా? సో 52 lakhs మీద ఎంత వచ్చింది? ఎంత వచ్చినా కూడా సార్ నాకు అందరూ 18 lakhs మీద ఎంత చెప్పరా? 18 lakhs మీద. సారీ 18 కాదు, సారీ 17 lakhs. సారీ 17 lakhs మీద. 3 lakh. సార్ నాకు ఇక్కడ యావరేజ్ ట్యాక్స్ రేట్ ఎంత చెప్పరా? ప్లస్ హెచ్ఈసి కూడా కలిపి చెప్పరా? నాకు 52 lakhs ఇందాక చెప్పారు కదా. 1509,750 ప్లస్ 4% ఎంత చెప్పరా? 15 lakh 140. యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత చెప్పరా? యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అంటే తెలుసు కదా. 1570 140 డివైడెడ్ బై 52 lakhs ఇంటూ 100 ఎంత? 195%. అంతేనా? ఇండివిజువల్ ఏమిటి చెక్ చేయట్లేదు మనం ఇందాక నుంచి ఏమిటి చూడలేదు మనం. ఏమిటి 3 cases లోనే కదా అప్లై అవుద్ది. 35 AD ఒకటి, 80 IA టు 80 RRB డిడక్షన్, అదే సారీ 80 IA నుంచి 80 IA డిడక్షన్స్ ఉంటాయి కదా. తర్వాత సెజ్ డిడక్షన్స్ ఒకటి. ఓకేనా? ఏమిటి చెక్ చేయలేదు మనం. సారీ. ఫస్ట్ ఏమిటి చెక్ చేయాలంటే మనం ఏం చేయాలరా? ఫస్ట్ ముందు అసలు డిడక్షన్ లేదు అన్నట్టుగా ట్యాక్స్ లెక్క పెట్టాలి. డిడక్షన్ లేదన్నట్టు లెక్కెడితేనే కదా మనకి ఎంత వచ్చింది? 15,70,140. అంతేనా? సారీ డిడక్షన్ లేదన్నట్టు ఇలా లెక్కెట్టకూడదు కదా. ఏమిటి రేట్ ఎంత? ఏమిటి రేట్? ఏమిటి లెక్క పెడుతున్నాను. ఎంత వచ్చింది? 18.5% అనా? 18.5 అందరూ 52 lakhs మీద 18.5% ఎంత చెప్పరా? 11 lakh 62,000 ప్లస్ 4% హెచ్ఈసి కలపరా? 10 lakh. ఓ ఏమిటీలో కూడా సర్చార్జ్ యాస్టీస్ గా అప్లై అవుద్ది కదా. సర్చార్జ్ చేయండి. వచ్చిన దానికి సర్చార్జ్ కలపండి. సర్చార్జ్ ఎంత? 10% కలపండి. ఎంత వచ్చింది? దానికి 4% హెచ్ఈసి కలపండి. సారీ ఫ్రెండ్స్, ఏమిటి లెక్కట్లేదు మనం. మామూలుగా కట్టాల్సిన ట్యాక్స్ ఏమో 52లో 17 lakhs మీద ఎంత వచ్చింది? మామూలుగా కట్టాల్సిన ట్యాక్స్ నార్మల్ ట్యాక్స్ ఏమో 17 lakhs మీద కదా లెక్క పెట్టాలి. అవునా కదా చెప్పండి. 17 lakhs మీద ఎంత ట్యాక్స్? ప్లస్ 4% కలిపే చెప్పారా? 400. ఇది నార్మల్ ట్యాక్స్. ఇది ఏమిటి అంటేనే ఏంటి? మినిమం లో మినిమం ఎంత ట్యాక్స్ కట్టాలి. సో ఆన్సర్ ఎంత? 11,530 rupees. సూపర్. చూడలేదు మనం అసలు ఏమిటి గురించి. నెక్స్ట్ 3 బిట్లు లేవు. ఈక్వలైజేషన్ లేవి తీసేయండి. లేవు ఇప్పుడు అవి. కార్ అంటే ఇందాకలే చెప్పాను ఎంతరా? 3 కోట్ల కన్నా ఎక్కువ ట్యాక్స్ ఎగ్గొడితేనే కదరా కారు. చెక్ చేయండి ఒకసారి.
ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ ఎన్ని రోజుల లోపల ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆర్డర్ ఇస్తాడు? 1 year ఏనా? చెక్ చేయండి ఒకసారి. 2 years ఒకసారి అక్కడ అందరూ ఓపెన్ చేయండి, ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ చాప్టర్ ఓపెన్ చేయరా ఒకసారి ప్లీజ్ ఫాస్ట్ గా. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ ఆర్డర్ పాస్ చేయడానికి టైం లిమిట్ పేజ్ నెంబర్ చెప్పరా కాన్సెప్ట్ బుక్ లో. పేజ్ నెంబర్ లేదా? అక్కడ లేదా? 315 ఉందా పేజ్ నెంబర్? అక్కడ ఉందా? అందులో ఎన్ని ఇయర్స్ లోపల ఆర్డర్ ఇవ్వాలని ఉందా? ఎక్కడ పాయింట్ లేదా? పాయింట్ ఒకటి రాసుకోవాలి అయితే, స్టార్ మార్క్ పెట్టుకుని అక్కడ రాసుకోండి. అక్కడ ఎక్కడ లేదా? అక్కడ రాసేసుకోండి పోనీ. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆర్డర్ షుడ్ బి గివెన్ విత్ ఇన్ 2 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా? నెక్స్ట్, రాజీవ్ ఇండస్ట్రీస్ లెదర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాడంట, బ్యాక్వర్డ్ ఏరియాలో పెట్టారంట. సబ్సిడీ వచ్చిందట ఆడికి 25% జనరేటర్ మీద. అంటే అక్వైర్డ్ బై ఇట్ ఫర్ 12 lakhs. 12 lakhs కి సబ్సిడీ వచ్చిందిరా. 12 lakhs కి సబ్సిడీ వస్తే ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? డిప్రిసియేషన్ ఎంత వేయాలని అడుగుతున్నాడు. ఏ ఇయర్ కి? ఏ ఇయర్ గురించి అడిగాడు? అప్పుడు ఆ ఇయర్ లోనే కదా సబ్సిడీ వచ్చింది. ఎలాగైనా 24-25 లోనే వచ్చింది సబ్సిడీ. అందరూ 12 lakhs 25% తీసేయండి. గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వచ్చింది కదరా. ఎంత? 9 lakhs మీద మెషినరీ కదా. అందరూ 15%. జనరేటర్ అన్నాడు కదా, 15% ఎంత? 1,35,000. అడిషనల్ డిప్రిసియేషన్ కూడా వేయాలి కదా. అడిషనల్ డిప్రిసియేషన్ ఎంత? 9 lakhs మీద. ఒరే ఇదంతా మీరు అరే సగం వేయాలి, సగం వేయాలి. డిసెంబర్ లో తీసుకున్నాడు. చూడండి ఇక్కడ రాస్తున్నాను. 12 lakhs లో 25% తీసేస్తే ఎంత వస్తుంది? 9 lakhs. 9 lakhs మీద డిప్రిసియేషన్ ఎంత? అడిషనల్ డిప్రిసియేషన్ ఎంత? డిప్రిసియేషన్ ఎంత? 9 lakhs మీద 7.5% అనా? ఎంతరా? ఆ, ఎందుకు? డిసెంబర్ లో కొన్నాం మనం. అంటే మామూలు డిసెంబర్ లో కొంటే మా ఊర్లో హాఫే వేస్తారు, మీ ఊర్లో ఫుల్ వేస్తారా? హాఫే కదా. అడిషనల్ డిప్రిసియేషన్ ఎంత? 9 lakhs మీద 10%. అక్కడ ఓన్లీ ఆన్సర్ డిప్రిసియేషన్ ఒకటే ఇచ్చాడా? కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తున్నాడు. మనం రెండు చేసుకున్నాం. అక్కడ డిప్రిసియేషన్ ఒకటే అయితే 67,500 రాయడం రాసేస్తున్నాను నేను. ఓకేనా? కిందకు వస్తున్నా. శుభం ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ 80 lakhs టర్న్ ఓవర్ అంట. 240 lakhs నెక్స్ట్ ఇయర్ టర్న్ ఓవర్ అంట. శాలరీ 3 lakhs కట్టాడంట. శాలరీ టీడీఎస్ చేయకుండా కట్టాడంట. అండ్ 61 lakhs ప్రమోద్ ఎవరికో ఇచ్చాడంట. ఇది కూడా టీడీఎస్ చేయలేదంట. 40A 1A ప్రకారం బిజినెస్ ఇన్కమ్ అప్పుడు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎంత డిజల్లో చేయాలి? అంటే మామూలుగా టీడీఎస్ చేయకపోతే ఎంత డిజల్లోడు? 30%. కానీ ఆగంటారా, ఒకడికి 3 lakhs శాలరీ. 3 lakhs శాలరీ ఉన్నోడికి టీడీఎస్ శాలరీ మీద టీడీఎస్ రేట్ ఎంత? స్లాబ్ రేట్ 3 lakhs అంటే న్యూ స్కీమ్ తీసుకున్నాడు అనుకోండి, విత్ ఇన్ ద స్లాబే కదా. ఒకవేళ ఓల్డ్ స్కీమ్ తీసుకున్న రిబేట్ వస్తుంది కదా. అవునా కదా చెప్పండి రా. సో 3 lakhs మీద అయితే 0 tax. సో దాని మీద అయితే టీడీఎస్ కట్ చేయక్కర్లేదు. ఇప్పుడు కట్ చేయకుండా ఉన్నది ఎంత? 61 lakhs ఏదో ప్రమోద్ కమిషన్ ఇచ్చాం కదా, దాని మీద 30% లెక్కటండి, 18 lakh. సో ఆన్సర్ ఇది అవుద్ది రే. చెక్ చేయండి ఒకసారి. అరే చాలా మంచి క్వశ్చన్ రా. నో టీడీఎస్ ఆన్ salary because below the limit. సో 61 lakhs మీద 30% డిజల్అవుడ్ అంటే ఎంత అన్నారు? 18,30,000. ఓకేనా? జాగ్రత్త. ఇండియా ఏ మోడల్ ఫాలో అవుతుందో చెప్పాను నేను. ఏ మోడల్? యుఎన్ మోడల్. ఇది కూడా ఇందాక చేసాం. డివిడెండ్ ఎంత డిడక్షన్ వస్తుందిరా? ఫస్ట్ రివర్స్ చేయాలి. అందరు 113 రివర్స్ చేయండి ఫస్ట్. రిసీవ్డ్ ఆగండి ఆగండి. రిసీవ్డ్ 108 నెట్ ఆఫ్ టీడీఎస్. అందరు 108 రివర్స్ చేయండి ఒకసారి. ఎంత? 120 అండ్ 30 ఏమో ఫారెన్ కంపెనీ నుంచి వచ్చిందంట.
మొత్తం 120 30 ఎంత 150 ఎంత వస్తుంది అంతే కదరా ఆర్ 130 విచ్ ఎవర్ ఇస్ లోవర్ ఆన్సర్ ఏమి ఇచ్చాడు 130 ఏనా అరే మొత్తం డివిడెండ్స్ నాకు ఎంత వచ్చాయి చూడండి రా 50 lakhs ఏమో 108 lakhs నెట్ ఆఫ్ టీడీఎస్ రా రివర్స్ లెక్కడితే ఎంత వచ్చింది నాకు రిసీవ్డ్ ఏమో 108 డివైడెడ్ బై 90% ప్లస్ ఇంకో 30 వచ్చింది అంటే మొత్తం కలిపి ఎంత వచ్చింది 150 వచ్చింది పెయిడ్ ఎంత 130 ATM ఎంత వస్తుంది విచ్ ఎవర్ ఇస్ లోవర్ అండ్ ఎంత 130 ఓకేనా అరే అగ్రిమెంట్ లేని రిలీఫ్ ఏమంటాం రా యూనిలాటరల్ రిలీఫ్ అంటాం అంతే కదా పురా ఎవడికో ఇంట్రెస్ట్ కట్టాలంటరా ఇంట్రెస్ట్ కట్టకపోతే ఆడు దాన్ని లోన్ కింద కన్వర్ట్ చేస్తాడంటరా లోన్ కింద కన్వర్ట్ చేస్తే నేను ఏమైనా పే చేసినట్ట కాదు ఆ లోన్ ఇన్స్టాల్మెంట్స్ నిజంగా కట్టినప్పుడు పే చేసినట్టు మరి జస్ట్ కన్వర్ట్ చేశాడంట ఇప్పుడు నాకు ఎంత వస్తుంది 43 బిల్ అంటే ఏమి రాదు ఆ ఇంట్రెస్ట్ నిజంగా పే చేస్తే వస్తుంది అర్థమైందా అరే చదివాం కదరా పీజీబీపీలో మ్యానుఫ్యాక్చరర్ అంట ఫ్యాక్టరీ బిల్డింగ్ కట్టాడంట ఫ్యాక్టరీ బిల్డింగ్ ఎప్పుడు కట్టాడంట 40 lakhs ఫిబ్రవరిలో ఆక్యుపై చేశాడంట అంటే సగమే కదరా ఆ ఇయర్ కి ఫ్యాక్టరీ బిల్డింగ్ మీద ఎడిషనల్ డిప్రిసియేషన్ ఫ్యాక్టరీ బిల్డింగ్ వస్తుందా రెచ్చిపోయి లెక్కటికండి ఎడిషనల్ డిప్రిసియేషన్ ఓన్లీ ప్లాంట్ అండ్ మిషనరీకి వస్తుంది బిల్డింగ్ వస్తుందా రాదు నిల్ కార్బన్ క్రెడిట్ మీద ఫస్ట్ చాప్టర్ లో 10% రేట్ అందరు 20 lakhs మీద 10% ఎంత లెక్కటండి 2 lakhs 2 lakhs కి హెచ్ఈసి కూడా కలపండి 2,08,000 ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ ఎప్పుడు రెక్టిఫై చేసుకోవచ్చు క్లియర్ గా అప్రెంట్ మిస్టేక్ అయితే రెక్టిఫై చేసుకోవచ్చు కదరా సో ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ అమిత్ తో ప్రాపర్టీ డీలర్ అంటే బిజినెస్ ప్రాపర్టీస్ అమ్మడం అయితే 3 crores ప్రాపర్టీని 2 crores 60 కమిషడంట స్టాంప్ డ్యూటీ వాల్యూ అండ్ స్టాంప్ డ్యూటీ వాల్యూకి 110% పాయింట్ చెక్ చేస్తే అందరూ 2 crores 60 lakhs మీద సారీ 3 crores కదా స్టాంప్ డ్యూటీ యాక్చువల్ కన్సిడరేషన్ మీద 110% లెక్కటండి 2 crores 60 lakhs మీద 110% ఎంత అంటే అంతకన్నా ఎక్కువ ఉంది స్టాంప్ డ్యూటీ వాల్యూ సో ఇది చల్లదు స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకుంటాం సో 3 crores పీజీబీపీ 3 crores పీజీబీపీ అయితే అది 2 crores పెట్టి కొన్నాడంట అప్పుడెప్పుడు అంటే పీజీబీపీ ఇన్కమ్ ఎంత అప్పుడు 3 - 2 ఎంత 1 crore పీజీబీపీ ఇన్కమ్ అవతలకి ఐఎఫ్ఓఎస్ ఇన్కమ్ అవుతుంది కదా చెప్పండి రా ఎంత 40 lakhs సో ఆన్సర్ 1 crore ఇడికి పీజీబీపీ 40 lakhs అడికి ఐఎఫ్ఓఎస్ రే ఐఎఫ్ఓఎస్ లో క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఇలాంటివి మన బుక్ లో అరే ఐఎఫ్ఓఎస్ ఇన్కమ్ ఎందుకురా ఐఎఫ్ఓఎస్ 2 కండిషన్స్ చెక్ చేయాలి ఒకటి 110% పాయింట్ ఇంకోటి డిఫరెన్స్ 50,000 కన్నా ఎక్కువ ఉంది 40 లక్షలు ఉందిరా ఈజీగా ఎక్కువ డివిడెండ్ రిసీవ్డ్ బై ఆర్ఈఐటి ఫ్రమ్ ఎస్పీవి డిస్ట్రిబ్యూటెడ్ టు యూనిట్ హోల్డర్స్ ఆర్ఈఐటి చేతిలో ఎగ్జామ్టెడ్ యూనిట్ హోల్డర్స్ చేతిలో కూడా ఎగ్జామ్షన్ వస్తుంది ఎప్పుడు తెలుసా ఎస్పీవి న్యూ స్కీమ్ దగ్గర ఎక్సైజ్ చేయకపోతే సో ఆన్సర్ ఇది అవుతుంది 126 చెక్ చేయండి ఒకసారి చెప్పాం మనం ఆర్ఈఐటి దాన్ని మామూలుగా అయితే యూనిట్ హోల్డర్ కట్టియాలరా ఆర్ఏటి చేతిలోనే ఎగ్జామ్టెడ్ రా కానీ యూనిట్ ఒకవేళ ఎస్పీవి న్యూ స్కీమ్ నుంచి బయటకు వచ్చింది అనుకోండి అప్పుడు ఎస్పీవి ఎక్కువ రేట్స్ కట్టినట్టు అప్పుడు యూనిట్ హోల్డర్ కూడా కట్టక్కర్లేదు అర్థమైందా ఆప్షన్ ఏమి ఇచ్చాడు డియా అదే ఇక్కడేముంది ఎగ్జామ్ట్ ఇక్కడ ఓన్లీ ఆర్ఈఐటి చేతిలో కాదు ఏం చెప్పాను నేను ఆర్ఈఐటి అసలు కట్టక్కర్లేదు నేను చెప్పింది కరెక్టే ఆప్షన్ అందులో ఉంది ఆర్ఈఐటి అసలు కట్టక్కర్లేదు యూనిట్ హోల్డర్ ఎప్పుడు కట్టక్కర్లేదు న్యూ స్కీమ్ నుంచి బయటకు వచ్చేస్తాయి మనం చెప్పింది ఇక్కడ అలా లేదు ఇక్కడ ఉంది అలా ఇక్కడ ఏముందో చూడండి ఆర్ఈఐటి కట్టకూడదంటే ఎస్పీవి న్యూ స్కీమ్ నుంచి బయటికి రావాలని ఉంది ఆర్ఈఐటికి ఎప్పుడు ఎగ్జామ్టెడ్ అర్థమైందా నేను చూసుకోవాలి ఆప్షన్ నెక్స్ట్ వన్ ప్లీజ్ సూర్య గారికి కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన ఆర్డర్ నచ్చలేదంట వాడు ఎక్కడికి వెళ్ళాలి టైం లిమిట్ ఏంటి కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన ఆర్డర్ కి అగేన్స్ట్ గా జాయింట్ కమిషనర్ దగ్గరికి వెళ్తారా కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ అపీల్స్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ ఆ తర్వాత కదా ఐటాట్ సారీ డైరెక్ట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడా మనం ఏమనుకున్నాం మనం కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన ఆర్డర్ కి అగేన్స్ట్ గా అపీల్స్ కి వెళ్ళొచ్చా డైరెక్ట్ గా ఐటాట్ కి వెళ్ళాలా చూడండి ఒకసారి డైరెక్ట్ గా కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా తక్కువ ర్యాంక్ కూడా ఇస్తేనే సిఐటిఏ దగ్గరికి వెళ్ళాలి సిఐటి ర్యాంక్ కూడా ఇస్తే డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలి ఐటాట్కి వెళ్ళాలి ఐటాట్కి వెళ్ళాలి ఎన్ని రోజుల లోపల వెళ్ళాలరా
ఐటాట్కి ఎన్ని రోజుల లోపల 60 days. సో ఆన్సర్ ఐటాట్ 60 days. ఓకేనా? జేసీ ఆర్డర్ ఇస్తే, ఏసీ ఆర్డర్ ఇస్తే సిఐటిఏ దగ్గరికి వెళ్తాం. ఓకేనా? చూసుకోండి. అరే 24,300 అంట కంట్రీ బిలో సంపాదిస్తే అది రాజుగాడు సుష్మిత ఇద్దరు కడుతున్నారంట. ఒరే ఒకే ఇన్కమ్ మీద ఇద్దరు కడితే దాన్ని ఏమంటారా? ఎకనామిక్ డబుల్ టాక్సేషన్. దానికోసం ఏమొచ్చిందిరా? మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసెస్. మీకు రాయించింది ఇందాక 143(2) నోటీస్. ఇందాక నోటీస్ ఎప్పటికల్లా రావాలంటే ఇయర్ ఎండ్ అయినా 3 months లోపల రావాలని చెప్పాం. అసెస్మెంట్ ఎప్పటికల్లా కంప్లీట్ అవ్వాలంటే 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. చెక్ చేయండి ఒకసారి. ఆప్షన్ బి ఫైనాన్షియల్ ఇయర్ అని ఉంది. చెక్ చేయండి. డి ఇచ్చాడా, బి ఇచ్చాడా? డి ఇచ్చి ఉండాలి. చెక్ చేసుకో. ప్రెజెంటివ్ టాక్సేషన్ స్కీమ్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ కుంది, షిప్స్ కుంది, క్యారేజెస్ కుంది. సివిల్ కన్స్ట్రక్షన్ ఓన్లీ కంపెనీస్ కోసమే ఉంది. ఆడు ఇండివిజువల్. ఆడు వివేక్ ఇండివిజువల్ కి రాదు అది. చెక్ చేయండి అందరు. 44 బీబీబీ అది ఓన్లీ కంపెనీస్ కి వస్తుంది. చెక్ చేసుకోండి ఒకసారి. స్టార్ మార్క్ పెడుతున్నా. ఒకసారి సెక్షన్ నెంబర్ చెప్పరా? షిప్స్ కి సెక్షన్ నెంబర్ ఎంత? షిప్స్ కి సెక్షన్ నెంబర్, ఎయిర్ క్రాఫ్ట్స్ సెక్షన్ నెంబర్. ఒకసారి సెక్షన్ నెంబర్స్ వరుసగా చెప్పరా? బి షిప్స్, బీబీఏ ఉంది కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్స్. క్రూజ్ షిప్స్ వద్దు, మిగతా రెండు ఉంటాయి పైన. ప్లాంట్ అండ్ మెషినరీ, గూడ్స్ క్యారేజెస్ కూడా ఉంది అక్కడ. గూడ్స్ క్యారేజెస్ కి ఇది ఉంది కదా 44 ఏఈ ఉంది కదరా. నెక్స్ట్ సివిల్ కన్స్ట్రక్షన్ ది టర్న్ కీ ప్రాజెక్ట్స్ అనేది ఉంటుంది చూడండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 బీల. ఇది ఓన్లీ ఫర్ కంపెనీస్. ఓకేనా? ఓకే. ఇంకెన్ని ఉన్నాయిరా? 43. వెనక నుంచి వస్తుంది ఫాస్ట్. అయిపోతుంది. వెనక నుంచి వస్తున్నా. ఏబిసికి గ్రాంట్ వచ్చిందంటరా. గ్రాంట్ ఐసిడిఎస్ ప్రకారం ఏదో అడుగుతున్నాడు. గ్రాంట్ 23-24 లో వచ్చింది. రీఫండ్ ఇచ్చేస్తున్నాడు అంట ఆ గ్రాంట్. ఇప్పుడు ఐసిడిఎస్ ప్రకారం ఏం చేయాలి? రీఫండ్ ఆఫ్ గ్రాంట్. అరే ఫస్ట్ గ్రాంట్ వచ్చినప్పుడు, రీఫండ్ వచ్చినప్పుడు ఐసిడిఎస్ ఏం చెప్పింది? ఇట్ వుడ్ బి అలౌడ్ ఆన్ ద రిజల్టెంట్ వాల్యూ ఫ్రమ్ ద అసెస్మెంట్ ఇయర్ 25-26 ఆన్వర్డ్స్ అని ఇచ్చాడా? ఎంత రీఫండ్ ఇచ్చారో అది కాకుండా మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది మాత్రం రీఫండ్, అది మాత్రం మనం తీసుకోవచ్చు. అరే రేంజ్ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందిరా? 5 కానీ అంతకన్నా ఎక్కువ వాల్యూస్ కానీ ఉన్నప్పుడు. అది 5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు. సో మోర్ దాన్ 5 ప్రైజెస్. ఓకేనా? ఏ ఆర్డర్ కమిషన్ ఆఫ్ అపీల్స్ దగ్గరికి వెళ్ళదు అని అన్నాడు. చూడండి ఒకసారి. డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్యానలేనా? డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్యానల్ కి ఐటాట్కి వెళ్ళాలనేది ఉంటది కదా డైరెక్ట్ గా. ఒకసారి చెక్ చేయండి. డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్యానల్ డైరెక్ట్ గా ఐటాటేనా? నెక్స్ట్ ఇన్కమ్ మోర్ దాన్ 1 కంట్రీ బట్ డిఫరెంట్ ట్యాక్స్ పేయర్స్. దీన్ని ఏమంటాం? ఎకనామిక్ డబుల్ టాక్సేషన్ అంటాం. డిఫరెంట్ పర్సన్స్. 91 ఏం చెప్తుంది? యూనిలేటరల్ రిలీఫ్. సిబిడిటికి ఏ పవర్ లేదు. సిబిడిటి ఈ పవర్ లేదురా. లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే టైంకి రిటర్న్ అయ్యాలి. రిటర్న్ అయ్యకపోతే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయలేరు. బట్ మీరు టైం లిమిట్ కొన్నిసార్లు రిలాక్సేషన్ ఇవ్వదు. అదే డ్యూ డేట్ 31st July నుంచి ఎక్స్టెన్షన్ చేయొచ్చు కదా సిబిడిటి. అలాగే చాప్టర్ 6 డిడక్షన్స్ కొన్ని సంబంధించి రిలాక్సేషన్స్ ఇవ్వచ్చు కానీ సెట్ ఆఫ్ లాసెస్ కి ఇవ్వకూడదు. ఆన్సర్ ఏమి ఇచ్చాడు చూడండి. సి ఇచ్చాడా? స్టార్ మార్క్ పెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అరవింద్ గారు అంట ఒక కంపెనీలో డైరెక్టర్ అంట. అటు లోన్ తీసుకున్నాడంట. దీన్ని డీమ్డ్ డివిడెండ్ అంటాము. అవునా కదా చెప్పండి. 222E డీమ్డ్ డివిడెండ్. ఎంతవరకు డీమ్డ్ డివిడెండ్ అవుతుంది అంటే టు ద అమౌంట్ ఆఫ్ రిజర్వ్స్, అక్యూమిలేటెడ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయో.
ఇక్కడ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి? 7 lakhs ఉన్నాయంట. వాడికి లోన్ ఎంత ఇచ్చారు? 8,50,000 ఇచ్చారంట. ఆబ్వియస్లీ 7 lakhs వరకే కదా డీమ్డ్ డివిడెండ్ అవుద్ది. 222E ఇక్కడ రాస్తాను. అక్కడే ఉంది కదా, పక్కనే ఉంది. ఆడెవడో 800 lakhs ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడంట. అందులో 40 lakhs సర్చార్జ్ ఉందంట, 8 lakhs హెచ్ఈసీ ఉందంట. ఎంత డిడక్షన్ వస్తుందని అడిగాడు. ఒరే, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ వస్తుందా? అసలు రూపాయి కూడా రాదు. సో ఆన్సర్ నిల్ అవుద్ది. ఆడేమి ఇచ్చాడు? నిల్ ఇచ్చాడా లేదా? వాట్ అమౌంట్ ఈస్ డిజలౌడ్ అని అడిగాడు. అంటే మొత్తం డిజలౌడ్ కదా. సో ఆన్సర్ ఏమవుద్ది? 800కి 800 డిజలౌడ్. అరే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మొత్తం డిజల్ అవుతుంది. టర్న్ తిప్పుతాను అలాగా, తిరిగిపోద్ది అలా, కంటిన్యూస్ తిరిగిపోద్ది, ఇలా రొటేట్ అవుద్ది ఇలాగా తిప్పిన తర్వాత. అరే, బుక్ ప్రాఫిట్ లెక్క పెట్టేటప్పుడు ఏది మైనస్ చేయాలని అడిగాడు రా లాస్ట్ లో. బుక్ ప్రాఫిట్ లెక్క పెట్టడానికి బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ విచ్ ఎవర్ ఇస్ లెస్సే కదరా, మైనస్ చేస్తాం మనం లాస్ట్ లో. అది ఎవడో ఎక్స్పోర్ట్ చేశాడంట 5 crores సంబంధించి, దానికి డీటెయిల్స్ ఏమో మెయింటైన్ చేయలేదంట. ఏదైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందిరా? 2% అన్న పెనాల్టీ. 5 crores మీద 2% ఎంతరా? 10 lakhs. దాన్ని చదివాం కదరా. సబ్మిట్ చేయకపోతే ఎంత? 1 lakh. నెక్స్ట్ హ్యాబిట్ 30% అనా? లెక్కెడతారు ఒకసారి. 900 మీద 30% ఎంతరా? హ్యాబిట్ ఎంత? 150. 150 మీద 30% ఎంతరా? 45 అనా? ఆన్సర్ చెక్ చేయండి. ఆన్సర్. ఆడంత తాడే ఏదో అడ్జస్ట్మెంట్ చేశాడంటే ఎన్ని డేస్ లోపల రీపాట్రియేషన్, అదే సెకండరీ అడ్జస్ట్మెంట్ ఎన్ని రోజుల లోపల చేయాలి అని అడుగుతున్నాడు. 90 days. 90 days ఫ్రమ్ డ్యూ డేట్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 139(1). చెక్ చేయండి ఒకసారి. బుక్ ప్రాఫిట్ అంటే షెడ్యూల్ 3 ఇందాకలే చేసాం కదా, ఎంసీక్యూ ఫస్ట్ లో చేసాం. ఏం జరిగింది అక్కడ? ఆడెవడో ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 8,40,000 కట్టాల్సి వచ్చిందంట. మ్యాట్ ప్రకారం 18,40,000 కట్టాల్సి వచ్చిందంట. ఆబ్వియస్లీ ఎంత కడతారా? 18,40,000. ఆడేం అడిగాడు? ఇన్కమ్ అది ప్రాఫిట్ ఇచ్చాడు. ట్యాక్స్ ఇవ్వలేదురా, బుక్ ప్రాఫిట్ ఇచ్చాడు, ఆయన కూడా ఇన్కమ్ ఇచ్చాడు. మనం వేరు లెక్కెట్టాలి. అప్పుడు కంపెనీకి లెక్కెడదాం ఫస్ట్. 10 crores అంట లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్. అరే, 10 crores కన్నా తక్కువ అంటే 25% కదరా, అవునా కదా? నేను మామూలు నార్మల్ ట్యాక్స్ లెక్క పెడుతున్నా. 8,40,000 మీద ట్యాక్స్ ఇన్కమ్ అని అన్నాడు కదా. మరి 8,40,000 మీద 25% ఎంత చెప్పరా? 2 lakh ప్లస్ 4% ఎంత చెప్పరా? 2,18,000. మ్యాట్ లెక్క పెడదామా? మ్యాట్ ఏమో బుక్ ప్రాఫిట్ మీద ఎంతరా? సర్చార్జ్ సరే చేద్దాం. సెస్ ఇగ్నోర్ చేయమన్నాడా? సెస్ ఇగ్నోర్ చేస్తే 2,10,000 వరకు ఆపేయండి. 18,40,000 మ్యాట్ మీద ఎంతరా? ఎంత? 15% అనా? ఎంతరా? ఆబ్వియస్లీ ఏది కడతారా? 2,76 కడతారు. చెక్ చేయండి ఒకసారి. అంటున్నాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఆల్వేస్ అర్థమెటిక్ మీనే కడతారంట. అరే, నాకు చెప్పండి రా, రేంజ్ కాన్సెప్ట్ అర్థమెటిక్ రెండు ఉన్నాయి కదా. రేంజ్ ఒక మెథడ్ చేయలేము రేంజ్ కి అని చెప్పాను, ప్రాఫిట్ స్ప్లిట్ మెథడ్. మీకు గుర్తుందా? రేంజ్ కాన్సెప్ట్ ప్రాఫిట్ స్ప్లిట్ మెథడ్ చేయకూడదు. సో ప్రాఫిట్ స్ప్లిట్ మెథడ్ కి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఏం చేయాలి? అర్థమెటిక్ మీనే కట్టాలి. ఇంపార్టెంట్. ఎన్నున్నాయి ఇంకా? 10 నిమిషాలు అవుదాం, చెప్పేద్దాం. మీ ఇష్టం, చెప్పేద్దాం. ఒకసారి చూడండి, 158 చెప్తా చూడండి. 270A మీకు చెప్పాను, చాలా చాలా ఇంపార్టెంట్. అండర్ రిపోర్టింగ్, మిస్ రిపోర్టింగ్ అని చెప్పాను నేను. ఒక రెసిడెంట్ ఇండివిజువల్ రెట్నే వేయలేదంట. వాడు ఇప్పుడు నేను మీకు ఎలా లెక్కెట్టాలో చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు లెక్కెడతాను చూడండి. రెట్నే వేయకపోతే బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ చేశారంట, 18 lakhs ఇన్కమ్ అని తేల్చారంట. ఆడు ఇప్పుడు పెనాల్టీ కట్టాల్సి వచ్చింది, ఎంత కట్టాలని అడిగాడు. మీరు చూడండి, ఆడు నార్మల్ ట్యాక్స్ ఎంత కట్టాల్సి వచ్చింది ఇప్పుడు? ట్యాక్స్ 18 lakhs కదా. న్యూ స్కీమ్ తీసుకున్నాడు అనుకుందాం కాసేపు. న్యూ స్కీమ్ మీద ఫస్ట్ 4 lakhs వరకు జీరో కదా.
నాకు ఒకసారి ట్యాక్స్ ఎంత లెక్క చెప్తారా? న్యూ స్కీమ్ ట్యాక్స్ ఫస్ట్ 4 lakhs కి ఎంతరా? 5%, నెక్స్ట్ 4 lakhs కి 10%, అలా లెక్క చెప్పండి అంటున్నా. ఎంత? 1,60,000 ట్యాక్స్ ప్లస్ హెచ్ఈసి ఎంత? 4% కలపండి. 1,66,400. ఇదే కదా అక్కడ కట్టాల్సి వచ్చిన ట్యాక్స్. కానీ అక్కడ రూపాయి కూడా కట్టలేదు. ఓకేనా? అండర్ రిపోర్టింగ్ మిస్ రిపోర్టింగ్ చూస్తాం. మిస్ రిపోర్టింగ్ అయితే క్లియర్ గా చెప్తాడు. అండర్ రిపోర్టింగ్ అంటే మీ కేసుని అండర్ రిపోర్టింగ్ కేసు అయితే పెనాల్టీ ఎంత పడుతుంది అని చెప్పాను? 50%. ఇప్పుడు ఆన్సర్ ఏమి ఇచ్చాడు చెప్పండి నాకు. సో 119,600 ఎందుకు ఇచ్చుంటాడంటే చెప్తున్నాడు. ఒకప్పుడు న్యూ స్కీమ్ రేట్స్ ఏంటి? ఒకప్పుడు రేట్స్ ఇచ్చుంటాడేమో అనుకుంటున్నాను నేను. 0 to 3 0 ఒకప్పుడు అనమాట. 3 to 7 ఉండేది ముందు. 3 to 7 ఎంత? 5% ఉండేది. 7 to 10 10% అనుకుంటా. 10 to 12 15%. 12 to 15 20%. 15 to 3 కదా 4 పెరిగేది. 12 to 16 ఉండేది అనుకుంటా. 4 3 2 గ్యాప్ ఉండేది. ఒకసారి ఒకప్పుడు రేట్స్ ఏమున్నాయి చూస్తున్నాను. ఎవరైనా ఫోన్ లో కొట్టరా? మోర్ దాన్ 15 30%. ఇప్పుడు ఒకసారి అందరూ ఒకప్పుడు ప్రకారం లెక్కెట్టండి ఒకసారి. 18 lakhs మీద ఒకప్పుడు ప్రకారం. ఫస్ట్ 4 lakhs మీద ఎంత? 20,000. నెక్స్ట్ 3 lakhs మీద ఎంత? 10% అంటే 30,000. నెక్స్ట్ 2 lakhs మీద 15% అంటే ఎంత? 30,000. నెక్స్ట్ 3 lakhs మీద 20% ఎంత? 60,000. నెక్స్ట్ మోర్ దాన్ 15 అంటే 3 lakhs కదా. 3 lakhs మీద 30% ఎంత? 90,000. అన్ని కలపండి ఒకసారి. 2 lakh దానికి 4% సెస్ యాడ్ చేయండి. 2,39,000 దానికి సగం చేయండి. అది తాగుబోతుడు మార్చలేదు. ఇది పాతది. ఇది మీరు ఇప్పుడు ఇదంతా గుర్తుపెట్టుకుని టైం బొక్క. సో మనకి ఏది కావాలో అది నేర్చుకుందాం. సో మొత్తం మనం చేసింది రైటా కాదా చూడడానికి చేశాను నేను ఇదంతే. సో ఆన్సర్ మీకు 166,400 వచ్చింది కదా. సో పెనాల్టీ ఎంత కట్టాలి? 50% ఆఫ్ 166,400 అంటే ఎంత అవుతురా? ఇది పెనాల్టీ. ఇది రాంగ్. అడు మార్చలేదు ఆన్సర్స్. స్కీమ్ మారింది. అరే మీకు చెప్పాను పెనాల్టీస్ లో ఇది ఒక్క సెక్షనే మీకు చూసుకోమని చెప్పాను నేను. ఎలా లెక్కెట్టాలో ఒక 4 క్వశ్చన్లు ఉంటాయి దీని మీద. ఆ 4 క్వశ్చన్లు చేయండి ప్లీజ్ దయచేసి. ఓకేనా? ఇది ఒక్క సెక్షన్ చేయమంటున్నాను. ఆ పైది మీకు తెలుసు స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ అంటే ఏంట్రా? 20 crores దాటాలి. ఆడెవడో ఆస్ట్రేలియన్ క్రికెట్ ఎంపైర్ అంట. అరే ఎంపైర్ ప్లేయర్ అవుతాడా? ఆగండి, ప్లేయర్ అవడు కాబట్టి 194 ఈ రాదు. ఏమొస్తుంది? 195 వస్తుంది. మనం చేసాం కదా నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్స్, స్పోర్ట్స్ పర్సన్స్, ఎంటర్టైనర్స్. ఎంపైర్ ఉంటాడని ఉందా? రాదన్న అదే రాదు కాబట్టి 195. ఓకేనా? జాగ్రత్త రే. 195 అవుద్ది. స్టార్ మార్క్ పెడుతున్నా. అదే ఎన్ఆర్ టాక్సేషన్ చేసి ఉండాలి లాస్ట్ సమ్స్. అది ఎవడికో రాయల్టీ వచ్చిందంట 8 lakhs. ఇండియాలో ఉన్నాడంట. ఇండియాలో ఉన్నవాడికి రాయల్టీ మీద 10% కదరా. స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్ లో కార్బన్ క్రెడిట్స్ కి 10, రాయల్టీకి 10 అని చదువుకున్నావు కదా. సో 10%. ఆడెవడో 1,20,000 టీడీఎస్ కట్ చేశాడంట. రిటర్న్ వేయడం మర్చిపోయాడంట. రిటర్న్ వేయడం మర్చిపోతే లేట్ ఫీజు ఎంత అని అడుగుతున్నాడు. అరే రిటర్న్ వేయడం మర్చిపోతే 200 రూపీస్ రా రోజుకి లేట్ ఫీజు. మాక్సిమం ఎంత పడుతుంది తెలుసా? మీరు టీడీఎస్ ఎంత అయితే అంత. అంటే ఆన్సర్ ఏమవుద్దిరా? డి అవుద్ది. చెక్ చేయండి. ఉందా? ఎంత లేట్ ఫీజు పడుతుందిరా? మీ టీడీఎస్ కన్నా దాటదురా లేట్ ఫీజు ఎప్పుడు. మాక్సిమం లేట్ ఫీజు ఎంత పడుతుంది? టీడీఎస్ అమౌంట్ ఎంత అయితే అంత. స్టార్ మార్క్ పెడుతున్నా. ఓకేనా? నెక్స్ట్ బ్రాడ్ ఇన్కార్పొరేషన్ కి ఎప్పుడు పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందని చెప్తాము? ఆడికి ఇండియాలో ఏదో ఒకటి ఉండాలిరా. ఆపరేటింగ్ ఏ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా అంత మంచి చెప్తున్నాడు. సో ఆన్సర్ ఏమవుతురా? అదే అవుద్ది.
పిల్లబచ్చ క్వశ్చన్. పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇండియాలో బ్రాంచ్, అవుట్లెట్, ఆఫీసు ఏదో ఒకటి ఉండాలి కదా. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో సెర్చ్ జరిగిందంటరా. 250 lakhs క్యాష్ దొరికిందంటరా. అన్అబ్జార్బ్ ఒక్క అవేమి ఎవరు సెర్చ్ జరిగితే 78%. ఎంత ట్యాక్స్? 60 సర్చార్జ్ అన్ని కలిపి 78 అంత వస్తుంది కదా. అందరు లెక్కడంటారా 250 lakhs 78%. ఎంత వచ్చింది? 1. ఆడు ఏమడిగాడు? ఓహో ఆడ ట్యాక్స్ అడగట్లే. ఎంత అన్అబ్జార్బ్ డిప్రిసియేషన్ సెట్ ఆఫ్ చేయొచ్చు అంట. సో రూపాయి కూడా రాదు. రూపాయి కూడా రాదు. చెప్పాం కదరా అదే. ఫస్ట్ చాప్టర్ లో కావాలంటే మీరు ఆ సెర్చ్ రేట్స్ కింద ఒక పాయింట్ ఉంటుంది, వీటికి ఇవేవి రావని. అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఎంటెడ్ బిట్వీన్ యూనిలేటర్లు కాదు, బైలేటర్లు కాదు, అది మల్టీ. అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? మామూలుగా యాక్చువల్గా ఇలా ఇవ్వకూడదు. ఎవరెవరి మధ్యలో అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఉంటది? డిపార్ట్మెంట్ కి, అదే బోర్డుకి, మనకి మధ్యలో, ఎస్సీకి మధ్యలో. ఇద్దరు ఉన్నారు కాబట్టి బయలేటర్లు అని అనుకోవాలేమో. అందులో ఏమో మరి తాగుబోతు బిట్లాగా ఉంది. నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయి? ఇంక 20 ఉన్నాయంట. బీటా లిమిటెడ్ ప్రైమరీ అడ్జస్ట్మెంట్ 120 lakhs చేసి ఒప్పుకుందంట. రీపాట్రియేషన్ అప్పుడు ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. రీపాట్రియేషన్ ఎక్కడి నుంచి చేయొచ్చు? క్యాన్ బి డన్ బై ఎనీ వన్ ఆఫ్ ద అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్. ఎక్కడి నుంచైనా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. ఆన్సర్ ఏమి ఇచ్చాడు చూడండి. అరే మీరు చూడరా, ఏ కంట్రీతో ట్రాన్సాక్షన్ చేస్తే ఆ కంట్రీ నుంచే డబ్బులు తెప్పించాలని లేదు. మాకేంటి, ఇండియాకి డబ్బులు వస్తే చాలు. మాకు ఏ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ నుంచి తెప్పించినా మాకు పర్లేదు. ఆ, ఏమిచ్చాడు? అదే డిఏ, అదే చెప్తుంది. రవి సోల్డ్ ఇస్ రెసిడెన్షియల్ హౌస్ 130 lakhs కమ్మాడంట. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 60 lakhs వచ్చాయంట. తీసుకెళ్లి ఏదో ఇల్లు కొన్న, ఇంకెక్కడో పెట్టాడంట. అరే ఇవన్నీ ట్యాక్స్ ప్లానింగ్ అయినా కాదా చెప్పండి రా. ఆన్సర్ ఏమవుద్ది? ట్యాక్స్ ప్లానింగ్. అదేరా మనం చెప్పాం కదా 4 రకాలు ఉన్నాయి. 271 ఏఏడికి ప్రాపర్టీ అటాచ్ చేయొచ్చా అని అడుగుతున్నాడు. ఇందాక 271 ఏఏడి అంటే మనం చదువుకున్నాం కదా ఇందాక. బుక్స్ మెయింటైన్ చేయట్లేదా? ఒకసారి చూడండి. 271 ఏడి ఇందాక చెప్పాం కదా, ఏడి అని ఇచ్చాడు. ఏడి ఏంటనంది? ఇది ఆ ఫాల్స్ ఎంట్రీ లాంటివి ఏమైనా చేస్తే మనం ఇందాక అనుకున్నాం కదా 271 ఏడి పెనాల్టీ పడుతుందని. కానీ ప్రొవిజనల్ అటాచ్మెంట్ అయితే జరగదురా. ఏమి ఇచ్చాడు చూడండి, నో హీ కెనాట్ డూ సో ఇచ్చాడా? జరగదు, ప్రొవిజనల్ అటాచ్మెంట్ జరగదు. అంటే పెనాల్టీ రికవర్ చేసుకోవడానికి ప్రాపర్టీస్ అటాచ్ చేసేకూడదు దానికి, ఆ మాత్రం దానికి. ఓకేనా? స్టార్ మార్కెట్ ఇది లేదు. ఇప్పుడు ఈక్వలైజేషన్ ఇవి తీసేయండి. సర్వే చేస్తే 10 lakhs దొరికిందంట. బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ బొక్క బోసనం రాదని ఇందాకలే చెప్పాను. 10 lakhs మీద ఎంత ట్యాక్స్ పడుతుంది? 78%. అంటే ఎంత? ఈసారి ట్యాక్స్ అడిగాడు. 7,80,000 ట్యాక్స్. 78% ట్యాక్స్. 54 ఎగ్జామ్షన్ ఎవరికి రా? సెక్షన్ 54 ఇండివిజువల్స్ కి, హెచ్ఎఫ్ఎల్ కి మాత్రం వస్తుంది. సెక్షన్ 54 ఎగ్జామ్షన్ అందరికి రాదు. క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్షన్స్ రా కొన్ని వస్తాయి మళ్ళీ కంపెనీస్ కి. ఇప్పుడు రూరల్ అండర్టేకింగ్ షిఫ్ట్ చేశారు అప్పటి నుంచి రూరల్ ఏరియాకి, అలాంటి 54 రాదంటున్నా. ఎవరెవరు రిటర్న్ అయ్యాక, ఇది ఇందాక చేసిన సేమ్ క్వశ్చన్. ఏ ఆర్డర్ ఎపీల్కి వెళ్ళలేరు అని అడుగుతున్నాడు. ఎవరి దగ్గరికి? కమిషన్ ఆఫ్ ఎపీల్స్ దగ్గరికి. అలా లాస్ట్ డే కదా, ఇందాకలే చేశాం కదా. డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్యానల్ కి అగేన్స్ట్ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? హైటాట్కి వెళ్ళాలి డైరెక్ట్ గా. ఎడిషన్ ఆఫ్ 300 lakhs ఎడిషనల్ జరిగిందంట. ఎడిషనల్ ట్యాక్స్ కట్టేద్దాం అనుకుంటున్నారంట. అదే 20 పాయింట్, అదే లెక్కటంటారు అందరూ. 9664% లెక్క పెట్టరా ఒకసారి. ఎంత వచ్చింది? 62,89920. ఎంత ఒకసారి రేట్ చెప్పరా నాకు. 20.9664%. అరే ఇది చాలా ఇంపార్టెంట్ రా, నేను చెప్పడం మర్చిపో. బెర్రీ రేషియో అంటే గ్రాస్ ప్రాఫిట్ బై ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అదే రా ఆపరేటింగ్ మార్జిన్ రేషియో రా.
మనం మీకు గుర్తుందా ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ లో సేల్స్ మీద లెక్కెట్టరు, ఆపరేటింగ్ మార్జిన్ అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మీద లెక్కెడుతుంది. ఒక రెసిడెంట్ ఇండివిజువల్ దుబాయ్ లో అసెట్ ఉందంట, 60% డిస్క్లోజ్ చేశాడంట, అప్పుడు అన్డిస్క్లోజ్డ్ ఎంత అవుతురా? 40% అవుద్ది. దిక్కుమాల క్వశ్చన్. 40% లో 3 ఉన్నాయా? ఓకే. ఏ రోజు డిస్క్లోజ్ చేయలేదు వీడు? 25th మార్చ్ ఇష్యూడ్ ఆన్ 10th ఏప్రిల్. 10th ఏప్రిల్ ఒకటే ఉంది కదా. 10th ఏప్రిల్ ఆడికి వచ్చిందని అన్నాడా? ఏమన్నాడు? బ్లాక్ మనీ యాక్ట్ ప్రకారం వచ్చింది. వాట్ వుడ్ బి ద వాల్యూ ఆఫ్ అసెట్? 6th జూలై 2024 కదా ఆడు ఎక్వైర్ చేశాడు. సో ఏమవుతుంది చూడండి, 40%, అదే 40% ఆఫ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఏమి ఇచ్చాడు? 1st ఏప్రిల్ 2025 ఇచ్చాడా? అంటే నెక్స్ట్ ఒకసారి బ్లాక్ మనీ యాక్ట్ ఓపెన్ చేయండి అందరూ. బ్లాక్ మనీ యాక్ట్ లో ఏ రోజుకి ఫెయిర్ వాల్యూ చూడాలో చూడండి ఒకసారి. వాల్యూ ఆఫ్ అసెట్ అంటే ఏ రోజుది తీసుకోవాలని ఉంటది కదా. ఉందా అక్కడ? ఉందా? లేదా? పేజ్ నెంబర్ చెప్పండి. ఎంత? లేదు అందులో. ఇదిగో వాల్యుయేషన్ డేట్. ఇన్ ఎనీ అదర్ కేస్ 1st ఏప్రిల్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. అంటే 1st ఏప్రిల్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ అదవుతుంది. ఏది? నోటీస్ ఎప్పుడు ఇచ్చారు అక్కడ క్వశ్చన్ లో? ఇష్యూడ్ ఏ నోటీస్ అండర్ సెక్షన్ 10, అదే 10th ఏప్రిల్ వచ్చిందని అన్నాడు కదా, ఆ ఇయర్ 1st ఏప్రిల్ తీసుకోవాలి. ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి ఇది కొంచెం. నెక్స్ట్, సహాయత కోఆపరేటివ్ సొసైటీస్ ఇస్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ. మ్యానుఫ్యాక్చరింగ్ కోఆపరేటివ్ సొసైటీ అంట 115 బిఏఈ ప్రకారం లెక్కెట్టమని చెప్పాడు ఆడే. లెక్కటంటారా అందరూ? 115 బిఏఈ రేట్ ఎంతరా? అందరు లెక్కటండి 22,50,000 మీద. మ్యాండేటరీ సర్చార్జ్ ఏదో ఉంటది కదా, అది కూడా యాడ్ చేయండి మరి. ఓ కన్సిడర్ బోత్ సర్చార్జ్ అండ్ హెచ్ఈసీ అన్నాడు, హెచ్ఈసీ కూడా కలపండి. ఎంత వచ్చింది చెక్ చేసుకోండి ఒకసారి. 386,100 అంట. అదే 22,50,000 మీద 15% చేశాక వచ్చిన దానికి సర్చార్జ్ సెస్ యాడ్ చేయాలి. ఓకేనా? వీడిఏ మీద టీడీఎస్ రేట్ ఎంత? అరే వీడిఏ మీద టీడీఎస్ రేట్ చూడండి, 2% ఎంత ఉంటది.
టాక్సేషన్ ఆఫ్ వీడిఏ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది, అందులో వీడిఏ అని ఒకటి ఉంటుంది, అందులో టీడీఎస్ రేట్ ఉంటుంది చూడండి ఒకసారి. టీడీఎస్ చాప్టర్ లో ఉండదు, వీడిఏ చాప్టర్ లో ఉంటుంది. టాక్సేషన్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని ఉండి అందులో సెకండ్ యూనిట్ ఉంటుంది చూడండి, వీడిఏ అని. ఆన్సర్ ఎంత ఇచ్చాడు? 14,400 అని ఇచ్చాడు. దీని ఆన్సర్ చూడరా, 138. ఎంత? 1% ఇచ్చాడా టీడీఎస్? ఒకసారి ఓపెన్ చేయండి కాన్సెప్ట్ బుక్. 1% టీడీఎస్. 1% టీడీఎస్ అయితే 7,200. అరే వీడియో మొత్తం చదవకండి, అందులో టీడీఎస్ రేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. చూడండి ఒకసారి చూడండి, కొన్ని చాప్టర్లు టీడీఎస్ రేట్లు డిడక్షన్స్ ఆ చాప్టర్ లో లేవు. ఫర్ సపోజ్ 80M ఒకటి రాసుకోండి చాప్టర్ స్టార్టింగ్ లో, ఏదో పేజ్ లో రాసుకోండి. 80P, 80M, తర్వాత వీడిఏ మీద టీడీఎస్ రేట్. 80P, 80M, వీడిఏ టీడీఎస్ రేట్, ఇది సెపరేట్ గా చూసుకోవాలి మీరు. ట్రాన్సాక్షన్ బేస్డ్ మెథడ్ కానిది ఏంటి అని అడిగాడు. అరే ట్రాన్సాక్షన్ తో సంబంధం లేదంటరా. కంపారబుల్ అన్కంట్రోల్ ప్రైస్ మెథడ్ అంటే ఒక ట్రాన్సాక్షన్ తీసుకునే కదరా చేస్తాం మనం, అవునా కదా? ప్రాఫిట్ స్ప్లిట్ మెథడ్ ఒకటే ట్రాన్సాక్షన్ బేస్డ్ మెథడ్ కానిది. ఎంత వస్తుంది అని చూసుకొని దాన్ని బట్టి ప్రాఫిట్ స్ప్లిట్ చేసుకుంటాం. 136 సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ వస్తుందిరా, డిజైలోడా అలోడా? డిజైలోడ్. అడ్వాన్స్ రూలింగ్, అడ్వాన్స్ రూలింగ్ నీకు వచ్చిందంటరా, దానికి అగేన్స్ట్ గా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళొచ్చురా? దేనికి వచ్చింది అడ్వాన్స్ రూలింగ్? ఏంటది అడ్వాన్స్ రూలింగ్ వచ్చిందంట? అంటే నాకు చెప్పండి, అడ్వాన్స్ రూలింగ్ అగేన్స్ట్ గా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? చెక్ చేయండి రా, ఐటాట్ ముందుకు వెళ్ళాల్సిన కొన్ని కేసెస్ ఉంటాయి కదా. హైకోర్టు అడ్వాన్స్ రూలింగ్ అగేన్స్ట్ గా వెళ్ళాలంటే డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి వెళ్ళాలి. చెక్ చేయండి ఒకసారి. అడ్వాన్స్ రూలింగ్ చాప్టర్ లో లేదా? అడ్వాన్స్ రూలింగ్ చాప్టర్ ఓపెన్ చేయండి. ఇంటర్నేషనల్ టాక్సేషన్ లో అడ్వాన్స్ రూలింగ్ ఉంది కదా, ఓపెన్ చేయండి అంటున్నాను. చిన్న చాప్టర్, 4-5 సెక్షన్లు ఉంటాయి, చదువుకోలేదు. ఏమని చూడండి, హైకోర్టు ఉందా? అగేన్స్ట్కి వెళ్ళాలంటే డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ వన్. కమల్ గాడు 50,000 రెంట్ కడుతున్నాడంట. అరే ఈ రోజుల్లో 2,40,000 కాదు లిమిట్, 50,000 పర్ మంత్ దాటితే ఇప్పుడు టీడీఎస్ కట్ చేయాలి. 50,000 ఏమైనా ఉంటుందా? ఉండదు. ఆన్సర్ ఏమవుతురా, నాట్ లైబుల్ టు డిడక్ట్ టీడీఎస్. 143(1) అంటే ఏంటో గుర్తుందా? ప్రాసెస్ అవుతుంది రిటర్న్ ప్రాసెస్ అయ్యేటప్పుడు అర్థమెటికల్ ఎర్రర్స్, ఇన్ఫర్ క్లెయిమ్స్, 26AS ప్రకారం ఉందా లేదా, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అని చూస్తుంది. ఆరో అనే కాన్సెప్టే లేదు. ఆన్సర్ సి అవుతుంది, దిక్కుమల్ల ఆప్షన్. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 26AS మ్యాచ్ అవ్వాలిరా. 26AS లో పలానా అమౌంట్ వచ్చిందని ఉందనుకోండి, టీడీఎస్ ఎంత కట్ అయిందని ఉందనుకోండి, అది మీ రిటర్న్ లో చూపించుండాలి. ఆరో అనే కాన్సెప్ట్ లేదు, ఆరో ఏ కాన్సెప్ట్. సీజ్ చేసిన తర్వాత ఎన్ని రోజులు పట్టుకెళ్తారు? 15 days అయినా? 15 days వాళ్ళ దగ్గర ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్, ఏదో బోగస్ ది ఇన్వాయిస్ ఒకటి రేస్ చేశారని తెలిసిందంట. రేస్ చేస్తే బోగస్ రేస్ చేశారంటేనే మీరు మిస్ రిపోర్టింగ్ చేశారా లేదా చెప్పండి. ఇందాకలే చెప్పాను, మిస్ రిపోర్టింగ్ చేస్తే ఎంత అవుతురా? 200% పెనాల్టీ. ఆగండి, పెనాల్టీ 200% ఆఫ్ ట్యాక్స్. ట్యాక్స్ బీయింగ్ 4,20,000 ఎందుకన్నాడు చూద్దాం, ఆగండి. ఏ అండ్ కో ఫర్మ్, ఓకే, ఫర్మ్ తలకు ట్యాక్స్ ఎంత మామూలుగా? 7 lakhs కదా. 7 lakhs మీద 30% కదా ఫర్మ్ తలకు ట్యాక్స్ అంటే. 7 lakhs మీద 30% ఎంత? 2,10,000. 200% అంటే ఎంత? 4,20,000. సో ఈక్వల్ టు 4,20,000 ప్లస్ మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారో ఆ ట్యాక్స్ కూడా పడుతుంది. 271ADలో ఫాల్స్ ఎంట్రీస్ ఏమైనా అదే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాటికి 7 lakhs వరకు పెనాల్టీ పడుతుంది. ఈడికి కూడా 7 lakhs పడుతుంది, సపోర్ట్ చేశాడు కాబట్టి. సో ఆన్సర్ డి అవుద్ది. రైట్, 200% పాయింట్ అనేది నేను చెప్పాను కదా. 271A ప్రకారం, అదే 271A అనా, అండర్ రిపోర్టింగ్ మిస్ రిపోర్టింగ్ ఒక సెక్షన్ చూడమన్నాను కదా. 200% పెనాల్టీ పడుతుంది రా ట్యాక్స్ మీద, అది 4,20,000 రా. దాంతో పాటు మీరు మిస్ రిపోర్టింగ్ చేశారు కాబట్టి ఇది పడుతుంది, ఎలాగో అది వదిలేయండి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఎంత ఇన్ఫర్మేషన్ అలాంటిది ఇచ్చారో దాని మీద అంత అమౌంట్ వరకు పెనాల్టీ పడుతుంది. ఎంత చదివాను చూడండి, 100% ఆఫ్ దట్ అమౌంట్ అని. సో 7 lakhs కి 7 lakhs ఆ పెనాల్టీ పడుతుందిరా. సపోర్ట్ చేసినోడికి ఏమో ఆడుకో 7 lakhs పడుతుంది. అది పెనాల్టీ. అయిపోయిందిరా.
ఇది DTMCQs. మొత్తం 173 ఇంతటితో సమాప్త్ హో గయా.